ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2010 బ్యాచ్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్. టోటల్గా చెప్పాలంటే సింపుల్గా వాళ్ళందరూ కూడా పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన ఆఫీసర్. అక్క సెంట్రల్ సర్వీస్, అక్కలందరూ సెంట్రల్ సర్వీస్, అన్న కూడా గవర్నమెంట్ సర్వీస్, ఈమె కూడా స్టేట్ సర్వీస్. త్వరలోనే ఆవిడ కూడా ఐపీఎస్ కాబోతున్నారు. ఆఫీసర్ని అడిగి ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ సైబర్ క్రైమ్ డీసీపీగా ఉన్నారు సైబరాబాద్లో. పేరు శ్రీ బాలా గారు. సైబర్ క్రైమ్ అనగానే కంటికి కనిపించకుండా నేరాలు జరుగుతున్న ఈ తరుణంలో సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే ప్రజలు ఏం చేయాలి అనే విషయాన్నితో పాటు మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళు ఏ విధంగా వర్క్ చేయాలి, ఒకవైపు ఫ్యామిలీ మరోవైపు పర్సనల్ లైఫ్ని ఎలాగ క్లబ్ కాకుండా రెండు డిస్టర్బ్ కాకుండా ఎలా చేయాలనే విషయాన్ని మేడం తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మీకు ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. బట్ సాధారణంగా ప్రతి పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత రెండు ప్రొఫెషనల్ కనిపిస్తుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇందులో ఏది డిస్టర్బ్ కాకుండా బ్యాలెన్స్గా చేసుకురావాలి. అది ఏ విధంగా చేస్తున్నారు? టోటల్గా గవర్నమెంట్ సర్వీస్ మీద వస్తున్న మీ కుటుంబంలో అక్కేమో తమిళనాడు, చెల్లెలేమో తెలంగాణ, ఇంకో అక్క ఐఏఎస్ కన్ఫర్మ్ ఐఏఎస్, అన్న ఏమో ట్రైబల్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో అందరూ గవర్నమెంట్ సర్వీస్లో పనిచేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, ఎలా మీరు ఐడియాస్ని షేర్ చేసుకుంటారు? నెంబర్ 2. నెంబర్ 3, ప్రజెంట్ సైబర్ క్రైమ్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పర్టికులర్గా ఐటీ ఎంప్లాయీస్ విక్టిమ్స్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు శ్రీ బాలా గారి కుటుంబ నేపథ్యం, పేరెంట్స్, ఫ్యామిలీ. సో మా నాన్నగారిది నర్సాపురం దగ్గర సరిపల్లి అని ఒక విలేజ్ అండి. అండ్ ఆయన విలేజ్లో హీ వాజ్ ద ఫస్ట్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ఎంఏ ఎకనామిక్స్ చేశారు. హీ గాట్ ఇన్ టు ద స్టేట్ సర్వీస్, జాయిన్డ్ యాజ్ అన్ ఆర్డీఓ. మా ఫ్యామిలీ అంతా కూడా మా నాన్నగారు నాట్ ఓన్లీ ఒక ఫాదర్, వీ లిటరలీ వర్షిప్ హిమ్. ఎందుకంటే ఆయనని మేము ఉద్యోగం చేయడం చూసాము. ఎక్స్ట్రీమ్లీ ప్రిన్సిపల్డ్ మ్యాన్, చాలా కామ్, చాలా ఆయన ఏమంటామంటే వెరీ కంపోజ్డ్ జెంటిల్ మ్యాన్, ఇంటిగ్రిటీ వైజ్ టోటలీ ఆనెస్ట్. సో మేము 5 daughters, ఒక సన్ అనమాట. ఆయనకి అన్న పెద్దోడు, మేము 5 daughters ఉన్నా కూడా హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ హిజ్ ఇంటిగ్రిటీ. అండ్ ఆ రోజుల్లో ఎలా ఉంటుంది, డాటర్స్ ఎక్కువ అని చెప్పేసి ఒక ప్రెషర్ ఉంటుంది చూడండి. బట్ అన్లైక్ అదర్ పేరెంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారండి? ఒక అమ్మాయిని ఉంటేనే పెళ్లి చేయాలి, చదివించాలి అని ఆలోచిస్తున్న ఈ తరంలో 5 అమ్మాయిల్ని క్రమశిక్షణ పెంచడం కాకుండా వాళ్ళందరికీ ఒక మంచి స్టేటస్ తీసుకొచ్చారు కదా. అంటే మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారంటేనండి, ఇట్స్ నాట్ మ్యారేజ్ ఆర్ అది, ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ ఇండిపెండెంట్. సో ఆయన ఇచ్చిన ప్రయారిటీ ఏంటంటే యూ హ్యావ్ టు బీ ఎడ్యుకేటెడ్, యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అండ్ మమ్మల్ని కెరియర్ ఓరియంటెడ్ విమెన్గా ఆయన సంహవ్ మా చిన్నప్పటి నుంచి కూడా నేను మా అక్క వాళ్ళు, అన్న వాళ్ళు సివిల్స్కి చదవడం చూసాను. నేను ఎప్పుడు పెద్ద అయిపోతానో, నేను ఎప్పుడు తొందరగా ఎగ్జామ్స్ రాయాలా, యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలా అనే ఒక ఇది ఉండేదన్నమాట. సో చిన్నప్పటి నుంచి కూడా అన్న ఎగ్జామ్స్ రాసేవాడు, సిస్టర్స్ అంతా ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళు. వీరు రాత్రంతా కూర్చుని ప్రిపేర్ అవుతూ ఉంటే నేను కూడా వాళ్ళకి 12 వరకు లెగిసిండి తర్వాత నేను కూడా పడుకునేదాన్ని. సో ఎప్పుడు నేను 18 ఎప్పుడైపోతాను, 21 ఎప్పుడు ఎగ్జామ్స్ రాసేద్దామని నాకు ఉండేదన్నమాట. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అండ్ నానాస్ ఇంటిగ్రిటీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ టోటలీ మా అందరిలో ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపల మాలో జీర్ణించిపోయాయి అంటారు చూడండి, అవి ఎగ్జాక్ట్లీ. అన్న రిటైర్ అయిపోయారండి. హీ వర్క్ ఇన్ ద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో హీ రిటైర్డ్ యాజ్ జాయింట్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్. అన్న ఇదివరకు ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు గ్రూప్ 1 సర్వీస్ ట్రైబల్ వెల్ఫేర్లో జాయిన్ అయ్యారు. సో ఆయన బైఫర్కేషన్ వల్ల హీ రిటైర్డ్ ఇన్ ఆంధ్ర. సెకండ్ వన్, నెక్స్ట్ సిస్టర్ వచ్చేసి షీ వర్క్డ్ ఇన్ యునైటెడ్ ఇండియా. తను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది డివిజనల్ మేనేజర్గా. అబుదాబి నేషనల్ ఇన్సూరెన్స్లో కొన్ని రోజులు పనిచేశాక ఈ మధ్యన మళ్ళీ తను రిటైర్ అయ్యారు. అండ్ నెక్స్ట్ సిస్టర్ వచ్చేసి షీ వర్క్స్ ఫర్ ఎల్ఐసి. షీ ఈజ్ ఇన్ అన్ ADM ర్యాంక్. తర్వాత సిస్టర్ ఏమో షీ ఈజ్ కమిషనర్ బీసీ వెల్ఫేర్, బాలమాయ అని చెప్పేసి షీ ఈజ్ కన్ఫర్డ్ IAS. Next sister is a 95 batch IPS officer, Tamil Nadu Kada, Balanagadevi. She is ADGP UW in Chennai now. ఫిఫ్త్ పేరు అంటే బాల ఆనంద్ కామన్ ఉంటుందంటే ఇంటి. అవునండి, అది మా అమ్మమ్మ మొక్కు అట. సో మా అన్న ఏదో చిన్నప్పుడు ఒంట్లో బాగాలేకపోతే ఎక్కడికి వెళ్ళిన ట్రీట్ అవ్వకపోతే బాలయోగి స్వామి అని చెప్పేసి ముమ్మిడివరంలో. సో మా అమ్మమ్మ అక్కడికి తీసుకెళ్తే మా అన్నకి అదేదో ఆరోగ్యం సరైపోయిందని చెప్పి ఆవిడ మొక్కుకున్నారట. మా కూతురికి పుట్టిన మిగిలిన పిల్లలందరికీ నీ పేరు పెట్టుకుంటానని చెప్పేసి. సో అన్న పేరు బాలయోగి.
సో తర్వాత మేమందరము బాలఛాయ, బాలశ్రీ, బాలమాయ, బాలనాగ అండ్ శ్రీబాల. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఎలాగొచ్చిందండి? మీ చదువు అది జర్నీ ఎలా జరిగింది? సో మై అంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఇంట్లోనే సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ ఉంది కాబట్టి వాళ్ళని చూసి మీరు వెళ్ళాలనుకున్నారా పోలీస్లోకి, లేదంటే ఇందులోకి బై ఛాన్సా బై చాయిస్ అంటే? సింపుల్. టోటలీ బై చాయిస్ అండి, టోటలీ బై చాయిస్. ఇట్ ఈస్ అ డ్రీమ్ జాబ్ ఫర్ మీ. సో నేనేంటంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఫస్ట్ నాకు మా నాన్నగారు చిన్నప్పుడు ఒక పోలీస్ యూనిఫామ్ కొని ఇచ్చారు. అంటే అడుగుతాం కదా చిన్నప్పుడు, మనకి ఆ రోజుల్లో కామన్. సో చిన్నప్పుడు ఒక దీపావళికో దేనికి ఒక పోలీస్ యూనిఫామ్ కొన్నారు. ఆ దీపావళికి ఒక పిస్టల్ ఉండేది చూడండి, అది పెట్టుకుని ఇల్లంతా పరిగెడతా ఉండేదాన్ని చిన్నప్పుడు, నాకు బాగా గుర్తుంది. అది వేసుకుని కూడా షాప్కి కాలనీకి అట్లా వెళ్తా ఉంటే, ఏం పాప పెద్ద పోలీస్ అవుతావంటే అవును అనేదాన్ని నాకు నాన్నతో వెళ్ళినప్పుడు. బట్ ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 9th class when one of my English teachers asked us to write an assignment. ఒక ఎస్సే రాయండి, ఏమవుతారు మీరు పెద్ద అయ్యాక అని చెప్పేసి. సో నేను అందులో అప్పటికి కొద్దిగా పైలట్ అని, ఆర్మీ అని, పోలీస్ అని రాశాను అనమాట. ఇంటర్లో బైపీసీ తీసుకోవడం వల్ల పైలట్ అనేది పక్కన పెట్టేశాను. ఆ రోజుల్లో అమ్మాయిలకి ఓన్లీ మెడికల్ కాలేజ్ ఉండేది, ఏఎఫ్ఎంసీ. సో నేనేమో స్పోర్ట్స్, క్రికెట్ ఆడడం మొదలుపెట్టాను. ఇంకా ఏఎఫ్ఎంసీ అంటే ఓన్లీ 25 seats ఇన్ ఇండియా. సో థర్డ్ ఆప్షన్ వాజ్ పోలీస్. ఆ యూనిఫామ్ పిచ్ అయితే అప్పుడు ఉండింది, ఇప్పుడు ఉందండి, ఇప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ ఉంటుందండి. అంటే మీ సిస్టర్ కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్కి వచ్చారు కదా? తను షీ వాజ్ అ వెరీ స్టూడియస్ పర్సన్. తను చాలా ఎక్స్ట్రీమ్లీ ఏమంటారు కాంపిటేటివ్ కూడా ఉండేదన్నమాట. ఫస్ట్ ర్యాంక్ ఆర్ సెకండ్ ర్యాంక్ రావాల్సిందే స్కూల్లో. ఒక్కసారి సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే ఇంకా ఒప్పుకునేది కదా, నెలంతా ఇంకా ఎక్స్ట్రా చదివేది. సో మేమందరం కూడా తను షీ వాజ్ బేసికలీ మోర్ ఇంటూ ఐఏఎస్ అని యూపీఎస్సీ రాసింది తను. షీ గాట్ ఇన్ టు ద పోలీస్ సర్వీస్. మా సిస్టర్స్ అందరం మేమంతా స్పోర్ట్స్ ఆడేవాళ్ళము, తనేమో స్టూడియస్ టైప్ అనమాట. బట్ పోలీస్ అకాడమీకి వెళ్ళాక చూస్తే షీ స్టార్టెడ్ ఎక్సెలింగ్ ఇన్ స్పోర్ట్స్. సో మేము అదే అనుకున్నాం, చిన్నప్పుడు చదువులు ఆడుకోలేదు కానీ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ది అకాడమీ. అంటే ఆవిడ చూసిన తర్వాత మీరు అనుకున్నారా డిపార్ట్మెంట్కి వద్దాం, లేదు ముందే చిన్నప్పటి అది మైండ్లో స్టిక్ అయిపోయిందా? చిన్నప్పటి నుంచి అండి. ఫర్ మీ ఇట్ వాజ్ బై చాయిస్, మేబీ ఫర్ హర్ ఇట్ వాజ్ బై ఛాన్స్. ఆవిడ మోడల్ ఉంది. తను యూపీఎస్సీ, బేసికలీ తను ఐఏఎస్ అనుకునే వాళ్ళము. అంటే ఫస్ట్ మీకన్నా ముందు మీ అక్కగారు యూనిఫామ్ వేసుకుంటారు, మీకు అనిపించలేదు అప్పుడు నేను ఎంత తొందరగా వేద్దాం అనుకున్నారా? ఎస్, అఫ్ కోర్స్. తన పాసింగ్ అవుట్ పరేడ్లో కానీ, తన అకాడమీలో ఎన్పిఏలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు కానీ చూస్తూ ఉండేదాన్ని కదా. వాళ్ళకి మౌంటైనరింగ్ ఉండేది, వాళ్ళకి రకరకాల స్పోర్ట్స్ ఉండేవి. సో నేను ఎప్పుడు ఆ అకాడమీకి వెళ్తాను, నా పోలీస్ అకాడమీకి. ఇన్ఫ్యాక్ట్ నా కొన్ని రోజులు నేను అక్క కూడా ఎన్పిఏ పోస్టింగ్ చేస్తే నేను అక్కతోటి 2004 to 2007 అకాడమీలో ఉన్నాను, నేషనల్ పోలీస్ అకాడమీలో. సో ఈ ప్రొబేషనర్స్ అంతా ట్రైనింగ్ చూస్తూ ఉండేదాన్ని. ఐ వాజ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ మై సివిల్స్. సో నేను ఇంకా నాకు సర్వీస్ ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు జాయిన్ అవుతానా, నేను ఎప్పుడు ట్రైనింగ్ చేస్తానని నాకు ఉండేదన్నమాట. అక్కడ మేడంకి క్యాడర్ అలాట్మెంట్ తమిళనాడు వచ్చి ఉంటుంది. అవునండి. అక్కడ ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నారా, మీరు కూడా వెళ్ళి ఉన్నారా, జర్నీ చేశారా? తను యాక్చువల్లీ యాజ్ అ ప్రొబేషనర్ తనకి హోసూర్లో ఉండింది అనమాట. కర్ణాటక లేదండి, మన తమిళనాడు బార్డర్ వస్తుంది హోసూరు. సో తను ఒక్కటే ఉండేది. అప్పటికి నాన్నగారు కొద్దిగా బెడ్ రిడన్ ఉంటే ఐ థింక్ ఐ స్టేడ్ విత్ హర్ ఇన్ దట్. తను ఒక గెస్ట్ హౌస్లో ఉండేది, పోలీస్ గెస్ట్ హౌస్లో. కొన్ని రోజులు తనతో ఉన్నాను, నేను ఉండి వచ్చాను. ఇట్ వాస్ నైస్ టు సీ హర్ ఆన్ ద జాబ్. మీరు ఎప్పుడు గ్రూప్ 1 రాశారండి? నేను మీరు సివిల్స్కి వెళ్ళకుండా గ్రూప్ 1లో రావడానికి రీజన్? నేను నా లాస్ట్ అటెంప్ట్ యాక్చువల్లీ నేను 2002లో మెయిన్స్ రాశాను, నా ఫస్ట్ మెయిన్స్. దాని తర్వాత నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. ఐ డోంట్ నో వేర్ ఐ మేడ్ అ మిస్టేక్. బట్ నేను 2010లో నేను ఐ గాట్ ఇన్ టు ద సర్వీస్. ఇది 2007 నోటిఫికేషన్ అనమాట. నేను యాక్చువల్లీ అది లాస్ట్ అటెంప్ట్ నాది. ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూ ఉండాలి నేను యూపీఎస్సీకి. అప్పుడు ఇది ఆన్లైన్ చేస్తే నేను జస్ట్ ర్యాండమ్గా అప్లికేషన్ వేశాను. లాస్ట్ అటెంప్ట్ కదా, ఒకవేళ ఇది రాకపోతే ఇది బ్యాకప్లా ఉంటుందని చెప్పేసి గ్రూప్ 1 అప్లికేషన్ వేశాను. డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వచ్చి మరుసటి రోజు ప్రిలిమ్స్ రాసి తర్వాత మెయిన్స్ రాశాను. సో నేను ప్రిపేర్ అయిన యూపీఎస్సీ రాలేదు, ప్రిపేర్ అవ్వని గ్రూప్ 1 వచ్చింది. కానీ యూపీఎస్సీ ప్రిపేర్ ఇది పనికొచ్చి ఉంటుంది కదా. 2 డిఫరెంట్ ఎగ్జామ్స్ అండి. అందరూ అంటారు మేబీ కొద్దిగా మనకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అది ఉంటుంది. బట్ సబ్జెక్ట్స్ వేర్ టోటలీ డిఫరెంట్. ఆయర్ దీంట్లో పద్ధతి మార్చారనమాట, సిలబస్ కూడా గ్రూప్ 1. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ వచ్చి ఉంటుంది కదా ఢిల్లీలో ప్రిపేర్. డెఫినెట్లీ అండి, మీకు పనికొచ్చి ఉంటుంది తప్ప. ఎందుకంటే అక్కడ నాకు 14 hours చదవడము, ఒక 3 hours మనం ఆన్సర్స్ ఎలా రాయగలం అదంతా మనకి తెలియకుండా మనకి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫాస్ట్గా ఆన్సర్ మనం క్లాస్ నోట్స్ తీసుకోవడము, హౌ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ వచ్చేస్తుంది. అది మీకు బాగా పనికి వస్తుంది. ఈవెన్ ఫేసింగ్ ద ఇంటర్వ్యూ దట్ వుడ్ రియలీ హెల్ప్.
మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అప్పుడు ఎవరు ట్రైనింగ్ ఆఫీసర్ అప్పాలో మాకు డైరెక్టర్? మాకు ఫస్ట్ ఎంసీఆర్ హెచ్ఆర్డి వెళ్ళామండి. అప్పుడు దట్ వాస్ నేను అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను యూపీఎస్సీకి హెచ్ఆర్డీలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు. బట్ మాకు కనీసము కోచింగ్కి బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. దాని తర్వాత పోలీస్ అకాడమీకి వచ్చేటప్పటికి సాంబశివరావు సార్ మా డైరెక్టర్ గారు. సో సాంబశివరావు సార్ గారు ఏంటంటే హీ వాజ్ లైక్ డైరెక్టర్ రిక్రూట్ డిఎస్పీస్కి ఫిజికల్ ట్రైనింగ్ ఎందుకు, వీళ్ళు లాఠీ చార్జ్లు ఏమైనా చేస్తారా, అదే సూపర్వైజరీ ఆఫీసర్స్ కదా, సో లెట్ అస్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఇండోర్ ట్రైనింగ్ అని చెప్పేసి మా ట్రైనింగ్ పద్ధతులు మార్చారు. బట్ ఎక్కడ కూడా మాకు అవుట్డోర్ ట్రైనింగ్లో కూడా విమెన్ ఆఫీసర్స్ అనో ఏమీ కాంప్రమైజ్ లేదు. మాకు ఎవ్రీ వీక్ చేయాల్సిన 10 km చేయాల్సిందే, 3 km చేయాల్సిందే, 5 km చేయాల్సిందే, బ్యాటిల్ ఆబ్స్టకల్ కోర్స్ చేయాల్సిందే. సో ట్రైనింగ్ వాజ్ ప్రెటీ టఫ్. ఓకే, సాంబశివరావు గారితో ఏం నేర్చుకున్నారండి? ఆయన దగ్గర చాలా డిఫరెంట్ ఉంటాయండి, టిప్స్ చెప్తారు కొన్ని. తర్వాత కంటితోనే మనం ఎలాగ అవతల వ్యక్తిని మాట్లాడవచ్చు అనే విషయాన్ని చాలా ఈజీగా చెప్తుంటారు. కానీ ఒక లెసన్ చెప్పారంటే చిన్నపిల్లలకి స్కూల్లో చెప్పినట్లుగా చెప్తుంటారు. నేను ఒక్కటే నేర్చుకున్నానండి ఆయన దగ్గర. ఏంటో? ఆయనను చూసి వీళ్ళెవరు కూడా వేషాలు వేసేవాళ్ళు కాదు. నోబడీ వుడ్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఒక ఆఫీసర్కి ఉన్న వ్యక్తిత్వం వల్ల అవతల సబార్డినేట్స్ వాళ్ళ లైన్ దాటకుండా ఎలా ఉంటారు అన్నది ఆయన దగ్గర నేను చూసాను. అండ్ హౌ హీ డిడ్ దట్ అన్నది నాకు తెలియదు, కానీ అప్పట్లో ఐ వాజ్ టూ యంగ్, ఐ వాజ్ జస్ట్ అ ప్రొబేషనరీ. అంటే ఆయన ఐసోనే చెప్తుంటారండి, మాట్లాడు తక్కువ ఉంటుంది. ఆయనకి కోపం వచ్చిందంటే కళ్ళు మూసుకుని తెరడానికి ఎక్కువ టైం పడుతుందండి. సో సమ్హౌ నాకు కూడా అలవాటు అయ్యింది. వాస్తవం చెప్పాలంటే నేను కూడా ఆయన చూసేదాన్ని, ఆయన కన్ను తెరిసేయడానికి ఎక్కువ టైం పట్టిందంటే హీస్ వెరీ యాంగ్రీ అని చెప్పేసి మాకు అర్థమైంది. అది ఆయన ఇలా కొంచెం రోల్ అవుతూ ఉంటుంది. ఐ యూస్ టు లైక్ దాట్. అండ్ సమ్హౌ నాకు కూడా అది ఆయనని చూసి నాకు అది చిన్నగా అలవాటు అయ్యింది. ఓకే సార్, ట్రైనింగ్ అయిన తర్వాత మేడం ఫస్ట్ పోస్టింగ్? నాది ఫస్ట్ పోస్టింగ్ అంటే మేము యాజ్ ప్రొబేషనర్స్ వీ గో టు డిస్ట్రిక్ట్ అటాచ్మెంట్స్. సో నేను ఏలూరు చేశాను, ఏలూరు తర్వాత భీమవరం చేశాను. ఏలూరు ఫస్ట్ మీకు ఇప్పుడు ఎస్పీ ఎవరు? ఫస్ట్ ఎస్పీ మాకు ఏలూరులో రవివర్మ సార్ ఉండేవాళ్ళు అనమాట. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన హీ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఆయన నన్ను గ్యాంబ్లింగ్ రేట్స్కి నువ్వు ఫస్ట్ ఇండివిజువల్గా నన్ను పంపించి ఒక ఇది ఇచ్చారనమాట, అసైన్మెంట్. ఒక ఇది నడుస్తుంది, గ్యాంబ్లింగ్ నడుస్తుంది ఒక చోట, నువ్వు 2 కానిస్టేబుల్స్ని తీసుకుని వెళ్ళి ఎవరికి ఇన్ఫార్మ్ చేయకు, ఇది చేసుకున్నా అంటే ఇట్ వాస్ లైక్ అ టెస్ట్ ఫర్ మీ. సో మాది ఆన్ ద జాబ్ ఫస్ట్ టాస్క్, అది ఫీల్డ్ టాస్క్. నేను చేయగలనా లేదో నాకు తెలియదు. సెలెక్షన్ ఆఫ్ కానిస్టేబుల్ ఎవరిని తీసుకెళ్ళాలి, అది లీక్ అవ్వకూడదు, అది సక్సెస్ అవ్వాలి. సో అది నేను లిటరలీ ఆ గ్యాంబ్లింగ్ రేట్ నాకు ఇంకా గుర్తుంది. ఏలూరులో గేట్ ఎక్కి దిగాను అనమాట. సో ఫ్రెష్గా ట్రైనింగ్ నుంచి వచ్చాను కనుక అదొక 10 feet ఆల్మోస్ట్ 8 feet గేట్ ఉండింది, పెద్ద గేట్ ఉండింది, కాంపౌండ్ వాల్. సో కాంపౌండ్ వాల్ ఎక్కడానికి లేదు, గేట్ ఎక్కేసి కానిస్టేబుల్స్తో పాటు దిగేసి రైడ్ వేసాను. ఐ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. దాని తర్వాత తగ్గలేదన్నమాట ఇంకా. భీమవరం నెక్స్ట్ అక్కడి నుంచి వికే సింగ్ సార్ ఏమో బాగా చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి, భీమవరం ఎవరు ఎస్ఐ లేరు కదా, మేము యాజ్ ఎస్ఐ కూడా డ్యూటీస్ చేయాలి. సో భీమవరం 2 town అటాచ్ చేశారు. భీమవరం 2 townలోనేమో నేను ఇట్లానే గ్యాంబ్లింగ్ రైడ్లు చేశాను బాగానే. సో కాస్మోపాలిటన్ క్లబ్ అని ఒకటి ఉంటే మంచి రైడ్ వేశాను, మంచి రైడ్ వేసాను. తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్ బాగుండేది ఆన్ ద రోడ్స్, అవన్నీ బాగానే కర్బ్ చేయగలిగాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండిందో, అండ్ నాకు ఏలూరులో కూడా ఒక మంచి ఎస్ఐ ఉన్నారు. లేడీ అని కానీ ఆఫీసర్ అని కానీ ఏం లేదు. నైట్ డ్యూటీ చేయాలంటే స్టేషన్లో ఉండాల్సిందే, నైట్ డ్యూటీ చేయాల్సిందే. అదే బెంచ్ మీద నేను ఏ కానిస్టేబుల్ అయితే ఏ బెంచ్ మీద పడుకుంటాడో ఆ బెంచ్ మీద పడుకోవాల్సిందే. నాకు మోటార్ సైకిల్ అలవాటు ఉందన్నమాట. ఆయన మోటార్ సైకిల్ ఇచ్చేసి, మేడం మీరు మోటార్ సైకిల్ మీద నైట్ రౌండ్స్ చేయండి అని చెప్పి వదిలేశాడు నన్ను. సో నేను ఒక మోటార్ సైకిల్ మీద, పక్కన ఇంకొక కానిస్టేబుల్ ఇంకొక మోటార్ సైకిల్ వేసుకుని ఆ చిన్న చిన్న నారో లేన్స్లోకి వెళ్ళి రౌడీస్ చెక్ చేయాలన్నమాట నైట్. సో హీ టాట్ మీ దట్ ఎవ్రీ వర్క్. సో నాకు తర్వాత నేను డిఎస్పీ అయినప్పుడు కానిస్టేబుల్స్ తోటి ఏ వర్క్ ఎలా చేయాలి అనేది నాకు బాగా నేర్చుకున్నట్టు. ఏలూరులో నైట్ డ్యూటీ చేసినప్పుడు సాధారణంగా అమ్మాయిలందరికీ అనుమానం ఉంటుంది, పోలీసులు నైట్ డ్యూటీ చేస్తే అమ్మాయిలకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీరు అటువంటి ఏమైనా ఫేస్ చేశారా? లేదండి, లేదు. ఐ మీన్ ఫార్చునేట్లీ నేను అదే చెప్తున్నాను, ఆ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో రవికుమార్ అని చెప్పేసి, మిగిలిన కానిస్టేబుల్స్ కూడా ఆ పోలీస్ స్టేషన్లో బ్యూటీ ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. సో అందరూ కూడా మంచిగా పనిచేసే కానిస్టేబుల్స్ ఉండాలి. ఒకవేళ ఒకరికి ఏదైనా ఇబ్బంది అంటే ఇంకో కానిస్టేబుల్ తను పనిచేసేవాడు అనమాట పక్కన. ఈ ఎస్ఐ గారి వల్ల, ఈ ఎస్ఐ గారు ఏంటంటే పోలీస్ స్టేషన్ నీట్గా ఉండాలి, బయట మొక్కలు నాటాలి, లోపల ఉద్యోగం టైంకి జరగాలి. మళ్ళీ నేను అప్పుడే సిటీ నుంచి, అంటే నేనంతా నా ఎడ్యుకేషన్ అంతా సిటీ,
సో ఆలోచించిన మాట్లాడిన ఇంగ్లీష్లో వచ్చేసేది ఫస్ట్లో. సో రోజు ఒక అరగంట మీరు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవాలి, తర్వాత జీడీ తెలుగులో రాయాలి అని చెప్పి. సో ఫస్ట్లో తెలుగు కూడా కర్సివ్ రైటింగ్ వచ్చేది. సిడీస్లో అన్నీ మీరు పార్ట్ 2 అవన్నీ మీరే రాయాలి అని చెప్పి నాతో రాయిపించేవాడు అనమాట. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దట్. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాది పాలకొండ అండి. శ్రీకాకుళం పాలకొండ ఇచ్చారు. సో పుట్టి పెరిగారు. అవునండి. కంప్లీట్గా రూరల్ ఏరియా. అది మీకు వచ్చిన ఛాలెంజ్ ఏమన్నారు పాలకొండలో? అంటే నేను దారిలో పాలకొండకు వెళ్తున్నప్పుడు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంలో ట్రైన్ దిగానండి. దాని తర్వాత అక్కడి నుంచి బండి తీసుకున్నారు. శ్రీకాకుళం వరకు బాగానే ఉంది. శ్రీకాకుళం నుంచి పాలకొండ వెళ్తా ఉంటే కొండలు కనిపిస్తున్నాయి. చాలా దూరం వరకు ఒక మనిషి కనపడలేదు, ఓన్లీ కొండలు కనిపిస్తున్నాయి, గుట్టలు, అవంతా కూడా ఎండగా బాగా ఎండ మండుతోంది. సో డ్రైవర్ని అడిగాను, ఇక్కడ ఎవరైనా ఉంటారా? సిటీలో పెరిగాను, పెద్దగా నేను ఇంటర్నల్స్ కూడా తిరగలేదు అప్పటికి. మనకి అవకాశం కూడా దొరకలేదు పెద్ద డిస్ట్రిక్ట్స్కి తిరగడానికి. అప్పుడు అలా ఒక గంట వెళ్ళాక ఒక 45 మినిట్స్ అయ్యాక పాలకొండ వచ్చింది. పాలకొండ చూస్తేనేమో నా ఆఫీస్కి వెళ్ళంగానే పైన గార్డ్స్ ఉన్నారు, మొత్తము సెటప్ అంతా అది ఎఫెక్టెడ్ ఏరియా పోలీస్ స్టేషన్ మోడల్లో ఉందన్నమాట. మాకేమో అప్పటికి గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అవ్వలేదు. వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ వాజ్ అవన్నీ చూడంగానే కొద్దిగా ఒక నిమిషం సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదండి. ఫస్ట్ పోస్టింగ్, ఇంటి నుంచి చాలా దూరము, ఏ సామాన్లు కూడా నేనేం తీసుకుని వెళ్ళలేదు, జస్ట్ నా ఒక సూట్ కేసు తీసుకుని వెళ్ళాను అనమాట. అది చూడంగానే ఒక్క నిమిషం ఐ థింక్ ఐ హ్యాడ్ సెల్ఫ్ డౌట్, కెన్ ఐ డూ దిస్? బికాజ్ ఎస్పెషలీ వేరే మామూలు పోలీసింగ్ అయితే పర్వాలా, బట్ ఇది నక్సల్ ఇది అని చెప్పేసి అది కనబడుతుంది అక్కడ. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే ఇంటిమిడేటింగ్గా ఉంది. ఆ ఫెన్సులు ఇవన్నీ రాగానే వాళ్ళు ఒక పర్టికులర్ ఇదిలో అలర్ట్ చేసుకుంటారు. సో అది చూడంగానే ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆలోచించాను అనమాట. తర్వాత కూడా వెన్ యూ సిట్, వెన్ యూఆర్ ఇండిపెండెంట్, ట్రైనింగ్ అంతా ఒకటి, బట్ వెన్ యూ సైన్ లైక్ యూ ఆర్ ద ఎస్డిపిఓ. అదే రోజు కిషన్ జీ ఎన్కౌంటర్ ఏదో అయ్యి రెడ్ అలర్ట్ అనమాట వెళ్ళిన ఈవినింగ్. నాకు ఇప్పుడు నేనేం చేయాలి, రెడ్ అలర్ట్ అంటే నేనేం చేయాలి అనేది నాకు అవగాహన లేకపోయింది అనమాట. అప్పుడు ఆలోచించాను నేను చేయగలను ఏంటి అంటే. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఈ ట్రైనింగ్లో ఏమిటంటేనండి, సీనియర్ కానిస్టేబుల్స్, సీనియర్ కొంతమంది సబార్డినేట్స్ ఉంటారు, దే ట్రైనర్స్ యాక్చువల్లీ ఆన్ ద జాబ్. అండ్ నేను యాజ్ అ ఎస్డిపిఓ నేను ఒక వారంలో నేర్చుకున్నది నాకు ట్రైనింగ్ 2 yearsలో నేర్పిలేరు. సో వాట్ వీ డూ ఆన్ ద జాబ్, వాట్ వీ లెర్న్ ఆన్ ద జాబ్ ఈజ్ వెరీ డిఫరెంట్. పాలకొండ ఏజెన్సీ ఏరియాలో సీతంపేట, లక్ష్మీనరసపేట ఆ ప్రాంతం అంతా కూడా కొంచెం ఎఫెక్టెడ్ ఉంది. అంటే సింపథైజర్లు ఎక్కువ ఉంటారు. అక్కడ నుంచి మీకు కిషన్జీ అనుకున్న టైంలో మీరు చార్జ్ తీసుకున్న టైంలో అటువంటి రియాక్షన్ ఉందా? అప్పటికి సీతంపేట కానీ లేదంటే ఎల్ఎన్పేట, కురుపాం? అవునండి, అదంతా కూడా ఎఫెక్టెడ్. బట్ నేనేంటంటే వాట్ వే దే డూయింగ్ ఫర్ కౌంటరింగ్ ఇట్ అన్నది మమ్మల్ని అంతగా ఇన్వాల్వ్ చేయలేదు అప్పట్లో. సో వాళ్ళకి మన స్పెషల్ టీమ్స్ ఉండేవి, వాళ్ళు మానిటర్ చేసుకునే వాళ్ళు అన్నమాట పైనుంచి డైరెక్ట్గా, మనని అంత ఇన్వాల్వ్ చేయలేదు. కోంబింగ్ అంత ఆపరేషన్స్ కూడా ఇటు విజయనగరం వైపు నుంచి సాలూరు, మన ఇంకొక ఇది ప్లేస్ ఉందన్నమాట, సాలూరు, పాచిపెంట అటువైపు, పార్తపురం, నారాయణపురం, కురుపాం పాసింగ్ ఉంటుంది. అండ్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది మన సెరెబ్రల్ మలేరియా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఎవరు వచ్చినా కూడా అక్కడ సిక్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఒకే ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఉండింది ఆ ఎస్ఐకి. సో ఇట్ వాజ్ నాట్ ఈజీ. బట్ నేనేం చేశానంటే వెళ్ళంగానే ఐటీడీఏ మన పిఓ గారు ఉంటారు, ఆయన కొద్దిగా పరిచయం అన్న ట్రైబల్ డిపార్ట్మెంట్ కూడా కనుక ఆయనతో పరిచయం. నేను ఏం చేశానంటే, సార్ ఇట్లాగా లీగల్ లిటరసీ క్యాంపెయిన్ ఫర్ ఉమెన్ చేస్తాను, కొద్దిగా మన ఐటీడీఏ కూడా నాకు కోఆర్డినేట్ అయితే బాగుంటుంది సార్ అంటే హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. దట్ వాజ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ థింగ్ దట్ ఐ డిడ్, విచ్ ఈవెన్ టుడే ఐ ఫీల్ గుడ్. ఒక 3000 ఉమెన్, ట్రైబల్ ఉమెన్ని అందరినీ ఒక చోటికి తీసుకొచ్చేసి సీతంపేటలో ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టేసి లీగల్ లిటరసీ, వీళ్ళకి వాట్ ఈస్ దేర్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ డొమెస్టిక్ అబ్యూస్ కానీ ఏముంది, ఏం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ డే ప్రోగ్రామ్ పెట్టామన్నమాట. అక్కడ దళారులు ఎక్కువ ఉంటారండి, వాళ్ళ మీద అవగాహన తీసుకొచ్చారా? దేని గురించి? దళారులు ఎక్కువ ఉంటారు, బ్రోకర్స్ ఎక్కువ. దళారులు, ఓకే. ఆల్ దిస్ అపార్ట్ ఫ్రమ్ లీగల్ లిటరసీ, హౌ టు అవాయిడ్ ఆల్ దీస్ బ్రోకర్స్ అన్నది కూడా వాళ్ళకి ఆ రోజున చెప్పడం జరిగింది అనమాట. ఏదైనా ఉంటే మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి, డోంట్ ఫాల్ ప్రే టు దిమ్ అని చెప్పేసి చిన్న కాంపోనెంట్ పెట్టాం. అపార్ట్ ఫ్రమ్ ద లీగల్ లిటరసీ ఆన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, అదర్ థింగ్స్ ఆల్సో డిపెండింగ్ ఆన్ దట్ పెట్టాం. పాలకొండలో లక్ష్మీనరసపేటలో ఒక ఇష్యూ జరుగుతుంది, అందులో
సో అసలు ఏం జరిగిందండి ఆ రోజు? లక్ష్మీపేట ఇన్సిడెంట్ ఎలా జరిగింది అంటేనండి, ఆ రోజున మాకు ఎలక్షన్ ఉండే, అది బై ఎలక్షన్ ఉండింది. నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. సార్వకొండ సారవకోట మీకు రాదే? మీకు హిరమండలం, కొత్తూరు, బత్తిలి, అక్కడ ఒక పోలీస్ స్టేషన్ లక్ష్మీనరసపేట, ఎల్లన్పేట ఎస్ తోటి వస్తుందండి. సర్బుజ్జిలి, సార్వకోట, సర్బుజ్జిలి లేదండి సర్బుజ్జిలి కాదు, సారవకోట, వంశారు అటువైపు వస్తుంది. పాతపట్నం, సారవకోట. ఎగ్జాక్ట్లీ. అందులో ఒక చిన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ పార్ట్ లో ఇది ఉండింది అనమాట. అదొక్కటే ఉండింది శ్రీకాకుళంలో. దానికి నన్ను ఇన్ఛార్జ్ వేశారు ఎస్పీ గారు. అయితే కరెక్ట్, కురసవాడ దీంట్లో వస్తుంది, పాతపట్నం కాన్స్టిట్యూషన్. దాని పాతపట్నం కాన్స్టిట్యూన్సీ సార్వకోట, ఇఫ్ ఐమ్ మోస్ట్లీ ఇట్ షుడ్ బి దట్. సో ఇన్ఛార్జ్ చేశారనమాట. మార్నింగ్ 8 o'clock ఇంకా స్టార్ట్ అవుతుంది. జస్ట్ 8 అయింది, పోలింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందని చెప్పి ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేద్దామంటే ఎస్పీ గారు ఫోన్ కూర్చుని ఇన్స్పెక్టర్ తోటి అమ్మాయి స్టార్ట్ అయిందని చెప్పేసి కూర్చున్నా నేను. అప్పటి వరకు తిరిగిందని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే వెనకాల చూస్తే ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారు వచ్చేసారు. ఏంటి అంటే, నీకు ఇన్ఫర్మేషన్ రాలేదు, నీకు ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను, కాల్ రావట్లేదు, సిగ్నల్స్ వీక్ అక్కడ. ఏం సార్ అంటే, అక్కడ లక్ష్మీపేట అని చెప్పేసి ఉందన్నమాట. సో అక్కడ నాటు బాంబులు పేలాయి, అక్కడ బాడీస్ పడ్డాయి అని చెప్తున్నారు, ఎవరో చనిపోయారు అని చెప్తున్నారు, నువ్వు ఇమీడియట్గా రష్ అవ్వు అని చెప్పారు. సో అప్పటి వరకు ఎలక్షన్ మోడ్లో ఉన్నాను, ఏం తెలియదు ఏం జరుగుతుందని చెప్పేసి ఇమీడియట్గా అక్కడి నుంచి లక్ష్మీపేటకి వెళ్ళడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ దే వాజ్ అ ఇష్యూ అనమాట, ఒక పెండింగ్ ఇష్యూ ఉండింది అక్కడ పాతది, బిట్వీన్ దళిత్స్ అండ్ బీసీస్. అక్కడ ఏమైంది అంటే, మనకి ప్రాజెక్ట్లో ల్యాండ్ వాజ్ ఎక్వైర్డ్ బై ద గవర్నమెంట్, వంశార్ ప్రాజెక్ట్. దాని తర్వాత ఆ ప్రాజెక్ట్లో ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నాక బీసీస్ నుంచి ఎక్వైర్ చేసుకున్నారు. వాళ్ళకి కాంపన్సేషన్ కూడా పే చేసేసారు. కొంత పార్ట్ బఫర్ పెడతారు కదండి, లైక్ అదంతా సబ్మర్స్ అయిపోదు. ఆ బఫర్ పార్ట్ని మళ్ళీ ఏం చేశారు, బండ్ వైపు ఉన్న దానిని ఈ దళిత్స్ బీసీస్ మళ్ళీ దే స్టార్టెడ్ యూజింగ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్. మేము మీకు ఆల్రెడీ కంపన్సేషన్ వచ్చేసింది, మీది కాదు అని చెప్పేసి ఎస్సీస్ బీసీస్ తోటి, అది మాదే, మేమే చేసుకుంటామని చెప్పేసి బీసీ. సో వీళ్ళిద్దరి మధ్యన పెండింగ్ ఒక ఇది ఉండిందనమాట. ఎప్పుడైతే ఎలక్షన్ అని చెప్పేసి పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేసామో, నేను అక్కడ ఒక పికెట్ ప్లేస్ చేశాను. అక్కడ ఒక పికెట్ ప్లేస్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారు, వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ ఆ పికెట్ తీసేశారు. బట్ సారాకోట ఇష్యూలో మీరు వెళ్ళేసరికి అక్కడ సీన్ ఎలాగుందండి? అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక చిన్న మ్యాసకర్ జరిగినట్టు అనమాట. ఒక బాడీ ఉండింది, ఆ బాడీని వాళ్ళు విలేజర్స్ తీయరు, దూరంలో బాంబులు పేలాయి అని చెప్పేసి. సో మొత్తం నేను వెళ్ళేటప్పటికి కూడా ఏఆర్ ఫోర్స్ని, పోలీస్ ఫోర్స్ని అంతా కూడా పంపించారనమాట. ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారిని, ఏఆర్ ఫోర్స్ని, స్పెషల్ పోలీస్ వాళ్ళంతా వచ్చారు. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదో నాటు బాంబులు పేల్చారు, ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి మనకి మిగిలిన రెమినెంట్స్ ఉంటాయి కదా, జూట్, ఇవన్నీ చూపించారు. తర్వాత ఎక్కడి నుంచి జరిగిందని చెప్పేసి మొత్తం చూపించారు. ఒక బాడీ మటుకు వాళ్ళ ఫ్యామిలీ లిఫ్ట్ చేయనివ్వట్లేదు అనమాట, గొడవ చేస్తున్నారు. మనకేంటంటే బాడీ అక్కడ ఉందంటే ఇంకా ఇష్యూ నడుస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇమీడియట్గా బాడీని మనము పోస్ట్ మార్టంకి పంపించాలి. అది తీస్తే కొద్దిగా సిచ్యుయేషన్ కంట్రోల్లోకి వస్తుంది. సో అప్పుడు నేను ఇంకా డైరెక్ట్గా నేను కూడా మా టీంని తీసుకొచ్చి నేను కూడా ఆ బాడీని ఎత్తి ఆ బండిలోకి ఎక్కించి వాళ్ళని ఆపి ఈ బాడీని పంపించాం. ఫస్ట్ పార్ట్ బాడీని పంపించాక నెక్స్ట్ పార్ట్ వాజ్ రెస్టోరింగ్, మేకింగ్ ష్యూర్ దట్ వాళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనకి ఏదైతే ఇన్వెస్టిగేషన్ తాలూకా ఉంటుందో దాని తాలూకా వర్క్ స్టార్ట్ చేసాం ఇమీడియట్గా. అండ్ మళ్ళీ మనకి ఆ రోజున ధర్నా చేశారు, రోడ్ మీద కూర్చున్నారు, విజిటర్స్ ఉండాలి, సీఎం గారి విజిట్ ఉండాలి, తర్వాత డిఐజీ మేడం వచ్చారు. అండ్ పోస్ట్ మార్టం చేశాక కూడా ఎన్నో రోజులు వాళ్ళ బాడీ తీసుకోలేదు, 3 రోజులు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి అనమాట. మీరు చెప్పిన పికెట్ తీసిన ఇన్స్పెక్టర్ మీద యాక్షన్ తీసుకున్నారా? సిఐడి నుంచి ఐజీ గారు వచ్చారు, రిపోర్ట్ పెట్టారు, బట్ పెద్దగా యాక్షన్ అయితే ఏం తీసుకోలేదండి. కొన్ని రోజులు శశిభూషణ్ రావు అని చెప్పి ఉండేవాడు, ఆయన యాక్చువల్లీ ఆయన అడిషనల్ ఎస్పీ గారు బ్యాచ్మేట్స్. సో దీని అంతటికీ బ్యాక్ స్టోరీ ఏముంటుంది అంటేనండి, ఇది యాక్చువల్లీ అట్రాసిటీ కేసు అనమాట. ఇదివరకు కూడా ఒక అట్రాసిటీ కేసు అయి ఉంటుంది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా వీళ్ళు ఎస్సీస్ కూడా కంప్లైంట్స్ ఇస్తే కేసెస్ రిజిస్టర్ చేయకుండా ఉండాలన్నమాట ఇన్స్పెక్టర్ గారు. ఆయన మీద ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్, కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి దట్ అట్రాసిటీ కేసెస్ ఇస్తే కూడా హీ హిమ్సెల్ఫ్ బిలాంగ్స్ టు ది ఎస్సీ కమ్యూనిటీ, బట్ ఆయన కేసెస్ రిజిస్టర్ చేయట్లేదని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఆయనకు ఒక మెమో ఇచ్చాను.
మీరు ఈ అట్రాసిటీ కేసు రిజిస్టర్ చేయలేదు, ఎందుకు చేయలేదు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఇచ్చాను. సో ఒక మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి ఆ విషయంలో నన్ను కొద్దిగా బెదిరించారు, నువ్వేమైనా విజయశాంతి అనుకుంటున్నారా అనేసి అన్నారు. సో ఇట్లా అంటే మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎట్లా వస్తామంటే, మేము వచ్చినప్పుడు మా నాన్నగారు మమ్మల్ని ఎక్కడో బాడీ కనిపిస్తే అమ్మ కళ్ళు మూసుకో అని చెప్పి పెంచినట్టు వచ్చాం మేము. అండ్ ఎవరిని ఒక తిట్టింది లేదు, లాంగ్వేజ్ వాడింది లేదు, తెలుగులో బూతులు రావు, అసలు మామూలుగా కూడా ఏదంటే ఇడియట్, రాస్కెల్, డాంకీ అంతే తప్ప ఇంకా పెద్ద బూతులు ఏం రావు. సో డిపార్ట్మెంట్లోకి వచ్చాక రకరకాల వాళ్ళని చూసే కొద్ది మేము కూడా సీజన్ అవుతూ ఉంటాం అనమాట. అట్లాగా ఈయన దో హీ వాజ్ సీనియర్, హీ వాజ్ ఆల్రెడీ అండర్ సమ్ డిసిప్లినరీ యాక్షన్. పెద్ద ఉద్యోగం చేసేవాడు కాదు, రకరకాల సెటిల్మెంట్స్. ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇన్స్పెక్టర్ మినిస్టర్ గారు ఫోన్ చేసి నువ్వేమైనా విజయశాంతి కర్తవ్యం సినిమాలో అన్నప్పుడు మీరు మినిస్టర్ గారికి ఏం రెస్పాన్స్ ఇచ్చారు? అంటే ఆ మూమెంట్లో నేను కూడా నాకు హౌ టు బిహేవ్ అనేది తెలియదు. అవతల వాళ్ళ బిహేవియర్ బట్టి నేను ఒకటే అన్నాను, సార్ ఐఎమ్ పబ్లిక్ సర్వెంట్, ఐఎమ్ ఉమెన్ ఆఫీసర్, యూఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి నేను కూడా రిటార్ట్ చేశాను. అదే టోన్లో ఇచ్చాను. ఆయన ఫస్ట్ యాక్చువల్లీ నేను వెహికల్లో ట్రావెల్ చేస్తుంటే సిగ్నల్ బ్రేక్ అవుతుండాలి, వినిపించట్లేదు సార్ అని చెప్పాను. బట్ ఆయన మాట్లాడంగానే ఇంకా ఐ ఆల్సో లాస్ట్ మై కూల్. ఐ వాజ్ యంగ్, ఇప్పుడైతే ప్రాబబ్లీ వేరేలాగా అడిగేదాన్నేమో. ఆయన ఏమన్నారండి? ఆయన ఏం చేసి ఫోన్ కట్ చేశాడు. అంటే ఆ ఇష్యూ మీద మీ సుపీరియర్ కంప్లైంట్ ఇవ్వడం రాశాను, నేను రిప్రజెంటేషన్ పెట్టాను, అండ్ ఐ టోల్డ్ ఇట్లా అన్నాడు సార్ అని చెప్పేసి కూడా పెట్టాను. అయితే ఐజీ గారు ఎస్పీ గారికి చెప్పారట, మనం ఏమన్నా అప్పటికి ఆయన మినిస్టర్ అవ్వలేదు, అప్పటికి ఆయన ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్ అయ్యాడు. సో మనం ఏమన్నా ఆయన మీద మనం ఏమైనా యాక్షన్ తీసుకుంటామా, అమ్మాయిని కౌన్సిల్ చేయండి అని చెప్పారట. అదేంటి డిపార్ట్మెంట్లో సుపీరియర్ మీకు సపోర్ట్ చేయాలి కానీ ప్రొటెక్ట్ చేయాలి కానీ? అది ఫస్ట్ లెసన్ అండి, డిపార్ట్మెంట్లో సుపీరియర్స్ మమ్మల్ని సపోర్ట్ చేయరు. మనము కరెక్ట్గా లేదండి, దట్ ఈస్ ద కామన్ థింగ్. మీకు ఎవరు చెప్పకపోవచ్చు డైరెక్ట్గా, బట్ నార్మలీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కొన్ని విషయాలలో సుపీరియర్ ఆఫీసర్స్ డిపెండ్స్ ఆన్ ద సుపీరియర్ ఆఫీసర్. అందుకనే నేను కొంతమందిని చాలా అడ్మైర్ చేస్తాను. వెరీ ఫ్యూ ఆఫీసర్స్ ఆర్ లైక్ దాట్. నువ్వు కరెక్ట్గా రూల్ ప్రకారం చేసుకో, నీకు సపోర్ట్ చేస్తారు. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటానండి, అంటే నా మైండ్లో సుపీరియర్ ఆఫీసర్ ఇస్ లైక్ అ పారాషూట్. అది ఒక పారాషూట్ ఉందంటే నేను హెలికాప్టర్ నుంచి దూకేస్తా. బట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అ పారాషూట్ ఐ వుడ్ నాట్ డేర్ టు ఈవెన్ స్టాండ్ ఆన్ ద ఫర్ స్కై డైవింగ్. ఐ యామ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్. యాక్చువల్లీ సుపీరియర్ ఆఫీసర్ మీరు తప్పు చేసిన ప్రొటెక్ట్ చేయాలండి. ఇంకా ఏంటంటేనండి, ఆ రోజున నాకు మా ఎస్పీ గారు అవుట్ స్టాండింగ్ ఏసీఆర్ ఇస్తే ఆ ఐజీ గారు దానిని డౌన్ గ్రేడ్ చేసి గుడ్ చేశారు. అయ్యో, ఎవరంటే మహానుభావుడు, వదిలేండి. ఇలాంటివి చాలా మందిని చూస్తానండి నేను డిపార్ట్మెంట్లో వచ్చినప్పటి నుంచి. సో రకరకాల సుపీరియర్ ఆఫీసర్స్ని చూస్తూ ఉంటాము. సో దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. అంటే మనము ఆనెస్టీ కానీ, హార్డ్ వర్క్ కానీ, నాలెడ్జ్ కానీ, ఎఫిషియన్సీ కానీ, ఇవన్నీ ఓకే అంటే అవి ఉంటే నీతో పని చేయించుకుంటారు. బట్ కానీ ఇక్కడ ఆ మినిస్టర్ అంటే కాబోయే మినిస్టర్ మిమ్మల్ని ఆ విధంగా మాట్లాడడం వల్ల మీ ఇంటిగ్రిటీ దెబ్బ కొడుతుంది కదా. నేను ఇంకా ముందయ్యానండి. ఐఎమ్ నాట్ అఫ్రేడ్. ఆ రోజు నుంచి కూడా నేను ఎప్పుడు కూడా నేను డోంట్ అంటే నేను ఐ హ్యావ్ మై ఓన్ ఇది. నాకు మా నాన్నగారిని చూశాను, మా సిస్టర్స్ని చూశాను. సో నేను కరెక్ట్గా ఉండేటప్పుడు నేను ఎవరికి భయపడేది లేదు. లాంగ్వేజ్ వాళ్ళు వాడితే నేను దానికి రిపోర్ట్ చేసే కెపాసిటీ నాకు ఉంది. నేను కూడా తిరిగి నేర్చుకున్నారా అక్కడ నుండి? బూతులు రావండి, బట్ మర్యాదగా మాట్లాడండి అనేది చెప్పే ధైర్యం అయితే నాకు ఉంది. ధైర్యం అయితే ఉంది. పాలకొండ తర్వాత ఎక్కడికి వచ్చారు? పాలకొండ తర్వాత కొన్ని రోజులు పాలకొండలో మీరు రెబెల్ అయ్యారు. రెబెల్ అంటారా? పాలకొండలో నన్ను నేను గుర్తించుకున్నాను అంటానండి. సి ఐ వాజ్ లైక్ అ టాడ్లర్ ఇన్ ద డిపార్ట్మెంట్. నేను పుట్టింది డిపార్ట్మెంట్లో ఏలూరు, భీమవరం చేశాను. భీమవరంలో కూడా మీకు చెప్పాను, కాస్మోపాలిటన్ క్లబ్ రేడ్ అయ్యాక కొన్ని ఇష్యూస్ అయ్యాయి. ఈ ఐజీ గారే అక్కడికి వచ్చారనమాట, ఎవరైతే. సో అప్పుడు ఆయనే అక్కడికి వచ్చారు, అది సార్ట్ అవుట్ చేయడానికి చూశారు ఆ రోజున. దాని తర్వాత నేను పాలకొండ అది పంపించడానికి కూడా కారణం వీళ్ళు ఏం చెప్తారంటే, పాలకొండ ఇస్ అ రిమోట్ ఏరియా, పనిష్మెంట్ కింద పంపించారని చెప్పి మా బ్యాచ్మేట్స్ అంతా నేను పాలకొండకు వెళ్తాను కావాల్సి పంపించారు అక్కడికి. నువ్వు ఈ రేడ్లన్నీ చేసావు కనుక యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, యు ఆర్ ద చోజన్ వన్ అని చెప్పారనమాట. నాకేమో అర్థం కాలేదు, ఉద్యోగం బాగా చేశాను కదా,
నాకు పాల్గొండ వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే నేను ఉద్యోగం గట్టిగా చేశాను, నేను చాలా టఫ్ ఆఫీసర్ అని చెప్పి నన్ను టఫ్ ప్లేస్కి పంపిస్తున్నారని నేను అనుకున్నాను. మా మంచిదండి, ఆ పాజిటివ్ మైండే మంచిది. అంటే నాకు తెలియక నేనేమని నమ్మాను, డిపార్ట్మెంట్లో ఫేర్గా ఉంటుంది అని అనుకున్న రోజులు అవి. సో ఫస్ట్ మనకి పాల్గొండ రాగానే నేను టఫ్ ఆఫీసర్ కనుక లేడీ ఆఫీసర్ అయినా కూడా నన్ను ఎక్కడికో ఎఫెక్టెడ్ ఏరియాకి పంపిస్తున్నారు, నన్ను రికగ్నైజ్ చేశారని నేను ఆనందపడితే తర్వాతకి 2-3 ఇంతే డిపార్ట్మెంట్లో ఇలానే చేస్తారని చెప్పి మా సీనియర్ ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అనమాట. మా వాళ్ళు కూడా నా వంక ఏదో జాలీగా చూశారు మా బ్యాచ్మేట్స్. కొంతమంది బాగా అయింది నీకు అని కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఏముంది ఉద్యోగమే కదా అని చెప్పేసి నేను కూడా, అంటే ఇట్స్ వెరీ ఫార్ 14 లైక్ లాంగ్ డిస్టెన్స్. సో నేను కూడా ఇంటి నుంచి పెద్దగా దూరంగా ఉన్నది లేదు, అట్లా వెళ్ళి నేర్చుకున్నా ఆన్ ద జాబ్. అక్కడ నేను పుట్టాను. అంటే లైక్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ బికేమ్ హూ ఐ యామ్. అంటే పాల్గొండ అనేది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. పాల్గొండ పోస్ట్ అంటే రాటు తేలడం అనేది అక్కడ నేర్చుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది. ఇంకా డిపార్ట్మెంట్లో ఇంకా ఉంది, ఇంకా మోర్ టు కంటిన్యూ. ఓకే, పాల్గొన్న తర్వాత అండి? పాల్గొన్న తర్వాత ఒక 5 నెలలు ఎంత వెయిటింగ్లో ఉన్నానండి పోస్టింగ్ రాకుండా. ఆ టైంలో నేను ఏం చేశానంటే ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఉంటే వెళ్ళి ఆడుకుని వచ్చాను. సూపర్, ఇంకా మంచిది. సో ఐ గాట్ ద టైమ్ టు అంటే ఒక 1 month ప్రాక్టీస్ టైం దొరికి మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది, బాగా లెవెల్స్ పెరుగుంటాయి. అంటే నేను ఒకటి రిలాక్స్ చేశాను. అందరూ వెయిటింగ్ అంటే బాధపడతారు, బట్ వెయిటింగ్ పీరియడ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి యూ కెన్ డూ వాట్ యూ వాంట్ టు డూ. బికాస్ నేను స్పోర్ట్స్ చాలా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మీ. చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ ఆడుతున్నాను. డిపార్ట్మెంట్లోకి వచ్చాక నాకు స్పోర్ట్స్కి టైం దొరకలా. ఆ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఇది బ్యాడ్మింటన్ ఉంటే విత్ ట్రయల్స్కి వెళ్ళాను. ఐ వన్ అ సిల్వర్ మెడల్ ఫస్ట్ దాంట్లోనే. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ మా అక్క కూడా ఒక మాట చెప్పింది అనమాట, ఆ మెడల్ తీసుకుని మనం డీజీ గారి దగ్గరికి వెళ్తాం, దినేష్ రెడ్డి సార్ అప్పుడు. సో డీజీ దగ్గరికి వెళ్తావు కదా, అసలు నీ పోస్టింగ్ గురించి కానీ ఏది మాట్లాడకు, జస్ట్ నీకు కంగ్రాచులేషన్స్ చెప్తారు, నువ్వు కంగ్రాచులేషన్స్ యాక్సెప్ట్ చేసి వచ్చాయి తప్ప డోంట్ సే దట్ యూఆర్ ఇన్ వెయిటింగ్ అండ్ డోంట్ రిక్వెస్ట్ ఫర్ అ పోస్టింగ్. సో ఐ వెంట్, ఐ టుక్ ద మెడల్, ఐ సెడ్ థ్యాంక్ యూ సార్ అండ్ ఐ కేమ్ బ్యాక్. ఎప్పుడు కూడా ఒకరిని వెళ్ళి మనం పోస్టింగ్ గురించి అడగకూడదు. యూ షుడ్ నాట్ బీ అంటే వీ డోంట్ వాంట్ సింపతి ఆఫ్ ఎనీ వన్. వాట్ యూ డిడ్ యూ బిలీవ్ ఈజ్ రైట్. సో అప్పుడు చాలామంది అదే అన్నారండి. ఆ ఇన్సిడెంట్ అయ్యాక వేరే ఆఫీసర్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు బికాస్ ఆఫ్ యువర్ క్యారెక్టర్, దే ప్రొటెక్టెడ్ యూ అని చెప్పేసి మాకు చెప్పినట్టు. వేరే వాళ్ళని అయితే బలి చేస్తారు లైక్ అలాంటి ఇన్సిడెంట్స్లో. ఎవరికొక తల తీయాలి పబ్లిక్ ఇది కోసం, టు సాటిస్ఫై ద పబ్లిక్ దట్ సంథింగ్ వాజ్ డన్. నార్మల్లీ ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారు. బట్ బికాస్ ద వే ఐ వర్క్, బికాస్ ఆఫ్ మై ఇనేట్ క్యారెక్టర్ ఐ బిలీవ్ అని. సెకండ్ పోస్టింగ్ వాజ్ నారాయణపేట్, మహబూబ్ నగర్. సో అది పాలకొండ ఒక ఎక్స్పీరియన్స్ ఎఫెక్టెడ్ ఏరియా. ఇక్కడ నారాయణపేట్ వాజ్ అ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నారాయణపేటలో నేను కొన్ని చూస్తే అది లైక్ ఐ సెడ్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాము. సో నారాయణపేటలో నేను పావర్టీని చూశాను, వాటర్ లేకపోవడం వల్ల పావర్టీ ఎలా వచ్చింది అన్నది, ఈ మైండ్ సెట్స్ చూశాను. నేను నారాయణపేటలో ఫస్ట్ టైం ఐ సా 2 glass సిస్టమ్, ఒక 2 glass సిస్టము, ఒక టెంపుల్ ఎంట్రీ లేనిది, జోగిన్ సిస్టము, ఇవన్నీ చూశాక నాకు ఏ సెంచరీలో ఉన్నాం మనము, అంటే మనకి మైండ్స్ ఎలా ఉంటాయి, మనము వేరే మన సిటీలో పెరిగినప్పుడు ఇవేమీ తెలియకుండా పెరుగుతాం. అక్కడికి వెళ్ళాక ఒక రూరల్ మాహోల్లో పావర్టీ, హౌ పీపుల్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ రైట్స్, దే డోంట్ ఈవెన్ నో దే హ్యావ్ రైట్స్, ఇవన్నీ చూసేటప్పటికి కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను నేను. అప్పుడైతే కొంచెము ఏంటి ఇలా ఉంది అని ఒక ఇంట్రాస్పెక్షన్ అన్నది బాగా జరిగింది నాలో. బట్ ఉద్యోగం మటుకు గట్టిగా చేసుకున్నాను నారాయణపేటలో కూడా. అక్కడ మీకు బాగా మెమరబుల్ ఉందండి అంటే 2 glass సిస్టమ్ కానీ బ్రేక్ చేశారా, లేదు వాళ్ళ దాన్ని చేసిన వాడిని అరెస్ట్ చేశారా, లేదు వాళ్ళు ఎడ్యుకేట్ చేశారా? నేను అయితే కేసెస్, అట్రాసిటీ కేసెస్ అక్కడ సరిగ్గా ఇది చేసేవాళ్ళు కాదండి, ఇన్వెస్టిగేషన్స్ ఏదన్నా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ కమ్యూనలీ సెన్సిటివ్ ఏరియా. నారాయణపేటలో అటు ఉట్కూరు, కోస్గి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నేనుగా ఒక కమ్యూనల్ ఇన్సిడెంట్ ఆపాను, సింగిల్ హ్యాండెడ్లీ ఐ స్టాప్. ఆ రోజు పొద్దున్న కూడా ఇలానే ఏదో ఎలక్షన్, గణేష్ టైం కాదండి, గణేష్ ఆఫ్ కోర్స్ మీకు తెలుసు నారాయణపేట 2 days అది నారాయణపేట గణేష్ ఇట్స్ నోన్. అది కూడా నేను వెళ్ళినప్పటి నుంచి కొద్దిగా టఫే ఉండింది నాకు, ఎందుకంటే కొద్దిగా ఈ మన ఒక పర్సన్ ఉండేవాడు అనమాట. ఆయన ఏంటంటే ఇవన్నీ చేయాలని చెప్పేసి గణేష్ పేరుతోటి, రిలీజన్ నేమ్ తోటి కొద్దిగా ఓవర్ ఇది చేస్తారు. నేనేమో సెక్యులర్గా ఉంటాను. సో ఇష్యూస్లో కూడా వీళ్ళు గొడవలు చేసేవాళ్ళు అనమాట. ఏదైనా మీటింగ్ పెట్టినా కూడా కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు. నేను ఒకటే అనేదాన్ని,
అమ్మ మేము హిందువులమ్మా అని ఏదో అంటే నేను హిందూ అండి, కాకపోతే నా ధర్మాన్ని నేను ఇంట్లో పెట్టుకుని వస్తాను, ఆఫీస్కి వచ్చాక నాకు ఉద్యోగం ధర్మం తప్ప వేరే ధర్మం ఉండదని చెప్పి ఫుల్ అనమాట. నేను కూడా ఫ్లోలో మంచిగా రిటర్న్ ఇచ్చేదాన్ని. మంచి పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చారు. అంటే తెలియకుండా ఎమోషన్స్ వచ్చినప్పుడు డైలాగ్స్ వస్తాయండి. నేను కావాల్సిన చెప్పను, అనుకుని చెప్పను, బట్ ఆ మూమెంట్లో అలాగ వచ్చింది. తర్వాత ఒక రోజున రాత్రి ఆఫీస్లో కూర్చొని ఫైల్స్ చూసుకున్నా. ఐ థింక్ ఇట్ వాజ్ అ సండే ఓన్లీ. ఎలక్షన్ మార్నింగ్ ఏదో అయిపోయింది. ఫోర్స్ అంతా రిలాక్స్ మోడ్లో ఉన్నారు, అందరు ఎగ్జాస్టెడ్ ఉన్నారు. మా ఇన్స్పెక్టర్ లేడు ఆ రోజున, ఆయన చెప్పకుండా సిటీ వచ్చేసాడు. సో సడన్గా నాకు కాల్ వచ్చింది, ఇట్లాగా ఒక ఎస్ఐని గుమికూడారు మాస్క్ దగ్గర అని చెప్పేసి, అండ్ ఒక కన్స్ట్రక్షన్ గురించి ఒక ఆర్చ్ ఏదో ఇరగొట్టారు, అది మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తుంటే గొడవ జరగడానికి రెడీగా ఉంది. ఎస్ఐ గారు అక్కడికి వెళ్తే అంత ఒక కమ్యూనిటీ వాళ్ళు గుమ్మికూడారు, ఇంకో కమ్యూనిటీ వాళ్ళు రెడీ అవుతున్నారు, ఒక 100 మంది చేరారు, ఇంకా కొంతమంది చేరుతున్నారు, రాబోతున్నారు, అందరు ఇక్కడ గొడవ జరగబోతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనున్నాను, నా డ్రైవర్ ఉన్నాడు, ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, మేము ముగ్గురం వెళ్ళాం. ఒక ఎస్ఐ అక్కడికి వెళ్ళేటప్పటికి రీచ్ అయ్యేటప్పటికి ఒక ఎస్ఐ ఉన్నాడు, క్రౌడ్ మధ్యలో ఉన్నాడు. సో అప్పటికప్పుడు నేను బండిలోంచి లాఠీ బయటికి తీసి నేను నా కానిస్టేబుల్ వెళ్ళేసి ఫస్ట్ ఈ ఎస్ఐని బయటికి లాక్కొచ్చి తర్వాత బయటకు వచ్చిన వాళ్ళందరినీ లోపలికి ఇళ్ళల్లోకి నేను సో మాకు లాఠీ పట్టుకోవడం కూడా భలే ఉంటుందిలేండి. అంటే ట్రైనింగ్లో కొన్నిసార్లు తప్పదండి. అదేమి మేము ఆనందంతో వచ్చి ఒకరిని కొడితే ఆనందం వచ్చి కొట్టము. ఫస్ట్ టైం నేను ఒక మనిషిని లాఠీ యూజ్ చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అంటే నేను కొట్టినప్పుడు కాదు, అవతల ఒక ఇన్స్పెక్టర్ మనుషుల్ని కొడతా ఉంటే ఎందుకు ఈయన పిచ్చోళ్ళ వాళ్ళని కొడుతున్నాడు, హౌ కెన్ యూ హిట్ సంబడి, యు ఆర్ వైలేటింగ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పి వచ్చిన మైండ్ సెట్ ఇది. అక్కడి నుంచి మేము ఈ లాఠీ తప్ప వేరే పని చేయదు, ఈ టైంలో ఈ లాఠీయే పని చేస్తుందని చెప్పి, ఎందుకంటే చదువుకున్న పద్ధతిలో బిహేవ్ చేసిన వాడికి చెప్తాం, వినని వాడికి ఇదే పని చేస్తుంది అన్నప్పుడు. ఆ రోజుల్లో పెద్ద ఎన్హెచ్ఆర్సీ మానిటరింగ్స్ ఏం లేవు, కెమెరాలు, సిచ్యువేషన్ డిమాండ్ అయిందని కూడా కాపలేదు. అదేనండి. అంటే ఇప్పుడు నేను ఆ మూమెంట్లో నన్ను లేదండి, ఆ మూమెంట్లో అలాంటి మూమెంట్స్లో నా ప్రాణాన్ని నేను రిస్క్ చేసుకుని వెళ్తాను క్రౌడ్లోకి. నేను సెంటర్లోకి వెళ్ళి క్రౌడ్ మధ్యలో యూనిఫామ్ ఉంది కనుక వాళ్ళు మాట వింటారు. సో కొన్నిసార్లు యూనిఫామ్ కూడా కనిపించనంత ఇదిలో ఉంటారు. ఒక 100 మంది మధ్యలోకి సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళి నా చేతిలో లాఠీ లేకపోతే నేను ఏం చేయలేను. అటువంటి బాబు విషయంలో లాఠీ వాడాల్సిందే, లేదు అయ్యా బాబు అంటే వినే రకం ఉంటుంది. సో అందరినీ ఇళ్లలోకి పంపించి, అండ్ ఇంకోటి ఏం పని చేసిందంటే షీ విల్ నాట్ టాలరేట్, కేసెస్ పెట్టి అందరినీ లోపల వేస్తుంది, ఎక్కడా తగ్గదు అని చెప్పిన ఒక ఏదైతే ఉంటుందో అది డిటరెన్స్ వచ్చింది. ఎవరైతే వేరే కమ్యూనిటీ వాళ్ళు జమ అయ్యారో వాళ్ళలో మళ్ళీ గొడవలు అయితే మళ్ళీ కేసులు పెడతారు, మళ్ళీ మిమ్మల్ని లోపలేస్తుంది అని చెప్పేసి వాళ్ళు జమ అయిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆ రోజున ఐ థింక్ నేను మొత్తం సెట్ చేసి ఒక 2 hours నేను దానిని సిచ్యుయేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాక అప్పుడు పోలీస్ ఫోర్స్ పికెట్స్ నుంచి ఎలక్షన్ అయిందని చెప్పాను కదా, ఎస్పీ గారికి చెప్తే ఆయన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి పంపించి ఒక 2 కంట్రోల్లోకి తెచ్చాక ఫోర్స్ వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు అప్పుడు? మా ఇన్స్పెక్టర్ గారు పొద్దున్న వచ్చారండి. అది కాదు మేడం, మీ కంట్రోల్ నుంచి అంటే బయట దాటాలంటే ఇమీడియట్ బాస్ పర్మిషన్స్ వెళ్ళాలి కదా? అదేనండి, అలా చేస్తూ ఉంటారు కొంతమంది సబార్డినేట్స్, వాళ్ళకి వేరే సపోర్ట్స్ ఎక్కువైపోయి సుపీరియర్ ఆఫీసర్స్ని వినకుండా కంపల్సరీ ఉండాలి. అది కూడా రిపోర్ట్ పెట్టాను, ఏం యాక్షన్ లేదండి. ఓకే, కానీ నారాయణపేటలో మీరు చెప్పినట్టుగా జోగిని వ్యవస్థను కంట్రోల్ చేయడానికి మీరేం చేస్తారు? సో ఫస్ట్ ఒకసారి అసలు అది నోటీస్లోకి రాగానే ఫస్ట్ టైం ఒక కేసు రిపోర్ట్ చెప్పారనమాట, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అది కేసు రిజిస్టర్ చేయడానికి పద్ధతి వేరుగా ఉంటుంది. ఇట్స్ నాట్ సంథింగ్ వీ వర్ టాట్ ఇన్ ద అకాడమీ. ఫస్ట్ టైం నాకు అసలు జోగిని ఇలా ఉంటుందని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం చేయాలో తెలియలా, ఏం చేయాలి అని చెప్పి ఇన్స్పెక్టర్స్ని వాళ్ళని అడిగితే, మేడం అది మనం కాదు, అక్కడి నుంచి మనకి రిపోర్ట్ అవ్వాలి అని చెప్పేసి ఏదో చెప్పారు. అది అట్లా వెళ్ళిపోయింది అది ఫస్ట్ది. తర్వాత అదే అమ్మాయికి మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ ఏదో జోగిన్ చేయడానికి సెరమనీ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్లీ ఐ ఫౌండ్ అవుట్ అండ్ ఐ గాట్ అ కేస్ రిజిస్టర్డ్. కేసు రిజిస్టర్ చేయించాక తర్వాత ఇంకొక సీనియర్ జోగిని వచ్చినట్టుంది నా దగ్గరికి, వచ్చేసి ఏదో చెప్తూ ఉండాలి, మా దగ్గర ఇది మామూలు మేడం అని చెప్పేసి ఏదో. నేనైతే టాలరేట్ చేసేది లేదు, కంపల్సరీ కేసులు రిజిస్టర్ అవుతాయి, ఊరుకునేది లేదని చెప్పేసి అది ఆపాం. దాని తర్వాత దాని మీద ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా, ఎక్కడ టెంపుల్స్లో ఏమున్నా కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఐ వాజ్ మేకింగ్ ష్యూర్ దట్ అండ్ ఆ ఇయర్లో ఫస్ట్ టైం అనుకుంటాను ఇన్ఫర్మేషన్ అడిగారు,
తెలంగాణలో ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు అని చెప్పేసి ఒకటే ఉండింది, నారాయణపేట. ఇట్స్ నాట్ ఈవెన్ ప్రివిలెంట్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ దట్ మచ్ అనుకుంటా. అప్పుడు అక్కడ ఉంది. అంటే మన దగ్గర లేదు కానీ మీ దగ్గర మా బాబునూరు జిల్లా నారాయణపేట, అనంతపూర్ దగ్గర ఒక జిల్లా పార్ట్ ఉంటుంది అంతే. అది కర్ణాటక రేణుకా మాత అని ఏదో చేస్తారు అనుకుంటా. ఐ నాట్ ష్యూర్, ఐ షుడ్ నాట్ టేక్ నేమ్స్. తర్వాత నారాయణపేట తర్వాత నేను గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక 3 months కంపల్సరీ గ్రేహౌండ్స్ ట్రైనింగ్కి వెళ్ళామండి. దాని తర్వాత మమ్మల్ని అదే బైఫర్కేషన్ టైం, సో రాజమండ్రికి పంపించారు ఓఎస్డి క్రైమ్స్. రాజమండ్రి చేసినప్పుడు క్రైమ్స్ వర్క్ నేర్చుకున్నాను. అండ్ దాని తర్వాత కడియం అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ అనమాట. సో దట్ వాజ్ అగైన్, కడియం ఇస్ అ టఫ్ ప్లేస్ అనమాట. నాకు కెరియర్లో టఫెస్ట్ నాకు ఇస్తూ ఉంటారు, ఎందుకో తెలీదు. ఏదైతే టఫ్ ఉంటుందో దానికి మనం పంపిస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి లాస్ట్ టైం ప్రీవియస్ ఎలక్షన్స్లో అక్కడ ఏవో ఇట్లాగే గొడవలు జరిగి మనుషులు చంపారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి, టఫ్ ఉంటుందని చెప్పినా కూడా ఐ ఎంజాయ్డ్ దట్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. ఓకే. కానీ అదే టైంలో తమిళనాడు నుంచి మీ సిస్టర్ వస్తారు ఆంధ్రప్రదేశ్కి. అక్క చెల్లిద్దరు యూనిఫామ్లో కలిసారు ఎప్పుడైనా? చాలాసార్లు అండి, చాలాసార్లు. సో రోజు ఇంట్లోంచి బయలుదేరేవాళ్ళము. నేను రాజమండ్రిలో ఉన్నాక మళ్ళీ నేను వచ్చినప్పటికీ నేను హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి ఏపీసీఐడికి వచ్చాను. సో నేను ఏపీసీఐడి పోలీస్ అకాడమీలో ఉండేదాన్ని అప్పుడు మా పోస్టింగ్. తర్వాత మేమిద్దరం ఒకే బిల్డింగ్లో పనిచేసాం. మన డీజీపీ ఆఫీస్లో. అక్క 4th floorలో ఉండేది, నేను 3rd floorలో ఉండేదాన్ని. సో రోజు లంచ్ అక్కింటి నుంచే వచ్చేది, వెళ్ళి అక్క యాంటీ రూమ్లో కూర్చుని లంచ్ చేసుకుని అన్ని కబుర్లన్నీ చెప్పుకునే వాళ్ళం అనమాట. సో ఎప్పుడన్నా అక్కకి ఏదైనా ఉద్యోగం విషయంలో ఇఫ్ షీ వాంటెడ్ సమ్ డ్రాఫ్టింగ్ సమ్ రిపోర్ట్స్ ఆర్ సంథింగ్, ఐ వుడ్ హెల్ప్ హర్ అవుట్ విత్ దాట్. ఎవరు ఎక్కడికి ఈ పని ఎవరికి అప్పచెప్పచ్చు అంటే నాకు ఎక్కువ తెలుసు కనుక, అప్పటికి అక్క బయట కాడ నుంచి వచ్చింది కనుక, సో ఈ పని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పేదాన్ని. అక్కని ఏదైనా నాకేదైనా గైడెన్స్ కావాలంటే అక్క చెప్పేదన్నమాట. అంటే 2 సంవత్సరాలు అనుకుంటాను మేడం ఇక్కడ పనిచేస్తున్నారు? లేదంటే 7 years ఉండింది, 14 నుంచి 21 వరకు. హోమ్ గార్డ్స్ దీన్ని కూడా చేస్తున్నారు కదా? హోమ్ గార్డ్స్ చేశారు, వెల్ఫేర్ చేశారు, కొన్ని రోజులు సిఐడి చేశారు. సో షీ వాస్ దేర్ ఫర్ 7 years. కానీ మీ ఇద్దరు అక్క చెల్లెలు బాగా ఎంజాయ్ చేశారు అయితే? మా ఓన్ సిస్టర్స్ ఆర్ సిస్టర్స్, యూ విల్ బీ ఫ్రెండ్స్ ఆల్వేస్. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు మేడం కడియం తర్వాత? రాజమండ్రి తర్వాత మై నెక్స్ట్ పోస్టింగ్ వాజ్ అగైన్ ఇన్ ఏపీసీఐడి. సో ఏపీసీఐడిలో నేను ఎస్సీఆర్బి చూసుకున్నాను. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో డిఎస్పీ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చేసినప్పుడు అది అగ్రిగోల్డ్ కేస్ ఇది ఉండింది అనమాట, ఒక కమిటీ ఉండింది ఆప్షన్కి. సో దానికి నేను నోడల్ ఆఫీసర్ ఫ్రమ్ సిఐడి ఉన్నాను. అండ్ ఆఫ్టర్ సిఐడి ఐ వర్క్డ్ ఇన్ ఏపీసీఐడిలో ఉన్నప్పుడు మాకు ఆఫర్ ఇచ్చారనమాట, లైక్ బికాస్ నేను తెలంగాణకి రావాలి కానీ నేను వర్క్ ప్లేస్ వాజ్ ఇన్ ఏపీ. సో ఐ కంటిన్యూడ్ ఇన్ ఏపీ. మాకు అప్పటికి బైఫర్కేషన్ అవ్వలేదు స్టేట్ సర్వీస్ ఆఫీసర్స్కి. సో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నుంచి అడిగారు, నీకు కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నేను అప్పుడు ఇంటర్వ్యూకి అని చెప్పేసి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్కి వెళ్ళాను అనమాట. ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ మ్యూచువల్ డెప్యుటేషన్ మీద తెలంగాణకు వచ్చాను. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళారు అక్కడికి? మాధవ్ రెడ్డి అని చెప్పేసి నా బ్యాచ్మేట్ కడప. సో ఆయన పోలీస్ అకాడమీలో ఉండాలి, ఆయన ఆంధ్రాకి వెళ్ళాలని చెప్పేసి యాక్చువల్లీ ఆయన నాకు ఇనిషియేట్ చేశాడు అనమాట. నేను వెళ్ళాలి, నాకు ఇంకొకరు కావాలి, నువ్వు తెలంగాణకే రావాలి కదా, నువ్వు జస్ట్ సంతకం పెట్టు, మిగిలింది ఎక్కడెక్కడ ఏమేమి డీల్ చేయాలో నేను చేసుకుంటానని చెప్పేసి ఆయన అంటే సరే నువ్వు కాగితం మీద సంతకం పెట్టాను. అదే టైం అది కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ వీళ్ళు అడిగేటప్పటికి ఐ థాట్ ఇట్ వాజ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ పోస్ట్. అదే మాధవ్ రెడ్డి గారు ప్రస్తుతం పార్వతీపురం ఎస్పీగా ఉన్నారు. అవునండి. కౌంటర్ ఇంటెలిజెన్స్లో మీకు వర్క్ ఏంటి ఉంటుందండి? ఇప్పుడు అప్పట్లో మీరు పనిచేసిన టైంలో ఐఎస్ఐ కొంచెం ఆ మాడ్యూల్స్ కానీ లేదా ఫుడ్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా చేశారు అంటే మీకు బాగా టఫ్ మాడ్యూల్ ఏముందండి? నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అప్పటికి వెళ్ళినప్పుడు నాకు 7 years ఎక్స్పీరియన్స్ అండి, లైక్ ఇన్ ది డిపార్ట్మెంట్. ఐ వాజ్ యంగ్, ఐ మీన్ నౌ వెన్ ఐ లుక్ ఎట్ ఇట్ ఐ వాజ్ యంగ్, బట్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ 7 years ఇన్ ది డిపార్ట్మెంట్, ఇన్ 7 months ఇన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఐ లెర్న్డ్ మోర్. I had an excellent officer, Rajesh Kumar sir unde, ఇప్పుడు I4Cలో ఉన్నారు. He is a very dynamic officer with vision and very innovative ideas. ఆయన థింకింగ్ వేరు ఉంటుంది. ఆయన దగ్గర పనిచేసేటప్పటికి నేను బేసికలీ ఎంఏ ఆంథ్రోపాలజీ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో. నాది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ సివిల్స్ కోసం అని చెప్పేసి నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చాను.
అయితే సార్ నన్ను ఏం చేశారంటే కంప్యూటర్స్ ఎంత నాలెడ్జ్ ఉందని చెప్పి చెక్ చేశారు ఇంటర్వ్యూలో. ఐ హ్యాడ్ బేసిక్స్, ఐ వాజ్ ఆల్ రైట్. కంప్యూటర్ క్లాసెస్కి పంపించారు. రోజు మార్నింగ్ నేను కంప్యూటర్ క్లాస్ 3 hours అటెండ్ అయ్యి వచ్చేదాన్ని అనమాట. ట్రైనింగ్స్కి వెళ్ళేదాన్ని. ఆఫ్టర్ దాట్ ఐ వుడ్ సిట్ అండ్ వర్క్ అండ్ హీ గేవ్ మీ సమ్ వెరీ గుడ్ వర్క్. కంపెండియం అని చెప్పేసి మాడ్యూల్స్, ఇంట్రాగేషన్స్ చేశాను నేను వెళ్ళేసి, ఐసిస్ ఇవన్నీ చేశాను. సో దాట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సంథింగ్. నేను ఒక వారం రోజులు లైక్ వి వుడ్ సిట్ విత్ దీస్ టెర్రర్ ఐసిస్ వాళ్ళు కానీ కొన్ని ప్లాంట్ చేసిన వాళ్ళతో కూర్చున్నాం. కొట్టకుండా మాట్లాడుతూ ఇంట్రాగేషన్ ఎలా చేయాలి ఓపికతోటి. ఒక మనిషి మన మైండ్తో ఆడుకుంటూ ఉంటాడు. ఇంట్రాగేషన్ ఇస్ మోర్ ఆ మైండ్ గేమ్. సో అది నేను నేర్చుకున్నాను. మైండ్ గేమ్ ఎలా ఉంటుంది చెప్పండి. మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే ఒక 22-year-old ఉండేవాడు వాళ్ళలో. సో వాళ్ళ అన్న కూడా ఈ టెర్రర్ భోపాల్ ట్రైన్, ఉజ్జయిన్ ట్రైన్ బ్లాస్ట్ బాంబ్ పెట్టారు. ఎవరు చనిపోలేదు. పెద్ద మాడ్యూల్ అనమాట అది. కొంతమంది ఇక్కడ భోపాల్లో ఉండాలి, కొంతమంది లక్నోలో ఉండాలి, కొంతమంది కాన్పూర్లో ఉండాలి. వీడు 22-year-old వాజ్ ప్లేయింగ్ విత్ మీ. అంటే నేను చాలా ఇన్నోసెంట్, నన్ను వాళ్ళు ఇందులో షామిల్ చేశారు, నాకేం తెలీదు, నీలాంటి వాళ్ళకు నుండి నాకు చెప్పుంటే నేను ఇలా అయ్యేవాడినా అని మొదలు పెట్టాడు అనమాట. నేను కూడా ఫస్ట్ 2 days చూశాను, 3 days చూశాను. నేను కూడా నేను అక్క లాంటి దాన్ని అని చెప్పి నేను 4వ రోజు నేను మొదలు పెట్టాను. సో దాని తర్వాత వీ నీడెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐ కుడ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హిమ్ మాటల్లో. బట్ ద థింగ్ ఇస్ యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు పడిపోకూడదు అనమాట. వాళ్ళ ట్రాక్లో మనం పడకూడదు. మన ట్రాక్లో మనం ఉంటూ వాళ్ళ ట్రాక్లోకి అప్పుడప్పుడు వెళ్తూ రావాలి. సో మన మైండ్ని మనం కంట్రోల్లో అండ్ ఇంట్రాగేషన్ ఈజ్ అ గేమ్. లైక్ ఐ సెడ్, మనం వెళ్తాం అప్పుడప్పుడు, మిస్ అవుతుంది, మళ్ళీ మనం వచ్చేయాలి. సో ఇది వాళ్ళ మైండ్లోకి చూడగలగాలి. వాళ్ళు నన్ను ఎటు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు నన్ను ఎటు మిస్లీడ్ చేస్తున్నారు, నేను మళ్ళీ వాళ్ళని మన ట్రాక్లోకి తీసుకొచ్చి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎట్లా తీయాలి. సో ఇట్స్ ఆల్ లైక్ యూ హ్యావ్ టు ప్రాసెస్ అనమాట. చాలా నడుస్తుంది స్పాట్ డెసిషన్స్. మనం అనే ప్రతి వర్డ్, వాడనే ప్రతి వర్డ్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మన దగ్గర ఉన్న ఇంటెల్ వాడికి తెలియదు మనకి తెలిసినట్టు. సో ఇట్లా ఒక్కొక్క దాని మీద మనం విల్ హ్యావ్ టు ప్లే ఆన్ దేర్ మైండ్ అండ్ గెట్ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండి, బియాండ్ అన్ ఆర్ట్. కొట్టడం కన్నా మైండ్ గేమ్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంతేనండి. కాకపోతే ఏంటంటే కానీ దానికి ఎక్కువ పేషెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మీరు వెంటనే బ్రేక్ అయిపోతాడు అని మాత్రం కాదు, టైం పడుతుంది. మీరు 2 days అయ్యారు కానీ 1 month కూడా అయ్యే రోజులు ఉంటాయండి. ఉంటాయండి. అండ్ ఇది కొద్దిగా టెర్రర్ మాడ్యూల్స్ డిఫికల్ట్. నేను చేసిన ఇంట్రాగేషన్ అంటే నాకు అనిపిస్తుంది టెర్రర్ మాడ్యూల్స్ ఆర్ డిఫికల్ట్ అండ్ ఉమెన్ ఆర్ డిఫికల్ట్. కొట్టలేము, తిట్టలేము. సో 7 months తర్వాత ఎక్కడికి వచ్చారు నెక్స్ట్ పోస్ట్? నేను 7 months కాదు, నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ 1 year చేశాను. 1 year చేశాక నేను సిఐడికి వచ్చాను. సో తెలంగాణ సిఐడిలో ఫస్ట్ PCR సెల్ చేసినప్పుడు అక్కడ అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ తీసుకున్నాను. అక్కడ కూడా నేషనల్ కమిషన్ ఏదో వస్తే దాని తాలూకా డ్రాఫ్టింగ్ అంతా ఐ లెర్న్ మోర్ ఆఫ్ ది నోట్. సిఐడిలో ఫైల్ ఎలా రాయాలి, సో నోట్ ఫైల్, అవి నోటింగ్స్, తర్వాత వచ్చేసి ఇన్వెస్టిగేషన్, ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్. ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్ టు లెర్న్. అండ్ నా PCR సెల్ కనుక అగైన్ నేషనల్ కమిషన్స్ వస్తే వాళ్ళకి హౌ టు ప్రిపేర్ ఇన్ఫర్మేషన్ పెద్దగా ఉంటుంది. సో దట్ ఐ లెర్న్ ఇన్ PCR సెల్. నెక్స్ట్ అడిషనల్ ఎస్పీ PCR సెల్ చేశాక నేను ఐ వెంట్ టు IIM బెంగళూరు అండి. సో దిస్ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో ఏంటంటే IIM బెంగళూరులో మనము PGPPM అని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్ అని ఉందన్నమాట. సో అక్రాస్ ద కంట్రీ వాళ్ళు నామినేషన్స్ అడుగుతారు. నేను కూడా నామినేషన్ ఇచ్చాను, ఇంటర్వ్యూకి పిలిచారు, సెలెక్ట్ అయ్యాను. సో IIM బెంగళూరు 1 year ప్రోగ్రామ్. 1 year ప్రోగ్రామ్ నేను IIM బెంగళూరులో అటెండ్ అయ్యాక ఐ కేమ్ బ్యాక్ ఫర్ మళ్ళీ ఐ రిటర్న్ టు సిఐడి. సిఐడికి వచ్చేటప్పటికి నేను అప్పటికి ఐ వాజ్ మేడ్ ఇన్ఛార్జ్ ఎస్పీ GOW. ఓకే. సో 6 months సిఐడిలో ఇన్ఛార్జ్ ఎస్పీ GOW చేశాక మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే IIM బెంగళూరులో నువ్వు ఒక 3 months మళ్ళీ వచ్చి ఎక్స్ట్రా క్రెడిట్స్ చేస్తే నీకు మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇస్తాం పబ్లిక్ పాలసీ అంటే మళ్ళీ పర్మిషన్ తీసుకుంటే గవర్నమెంట్ వాజ్ వెరీ కైండ్. సో ఇమీడియట్గా ఒక 3 months నేను మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు IIM బెంగళూరు. ఐ ఫినిష్ దోస్ 15 extra credits and I got a master of management studies in public policy from IIM Bangalore. Then I came back, I was posted to the police academy అనమాట. ఇంకా సో పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు అప్పుడు ఈ అమ్మాయిల బ్యాచ్ 650 AR women PCs వచ్చారు. VK Singh sir was our director and he wanted a woman officer to be the principal of the ETS Police Academy PTC. I was made principal
650 గర్ల్స్ని నేను కోవిడ్ పీరియడ్లో విత్ లాడ్ ఆఫ్ డిఫికల్టీస్ అనమాట. అదొక ఎక్స్పీరియన్స్, అదే ఒక డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్. వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, ఈ 650 మందికి సరిపడ్డం. అట్ ద సేమ్ టైం మాకు ఎస్ఐస్ కూడా ఉండాలి, అరౌండ్ ఒక 1800 ఎంతోమంది ఎస్ఐస్ ట్రైనింగ్ నడుస్తుండాలి. ఫెసిలిటీస్ తక్కువ మనకి, ఫైరింగ్ రేంజ్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్నీ తక్కువ ఉన్నాయి. ఆ టైంలో మళ్ళీ కోవిడ్ టైంలో ఒక్కొక్క అమ్మాయి, కొంతమంది కోవిడ్ పాజిటివ్ అయ్యారు క్యాడెట్స్, కొంతమంది పేరెంట్స్ చనిపోయారు, పంపించడానికి లేదు. మిడిల్ ఆఫ్ ద నైట్ ఫోన్ వస్తుంది. ఐసోలేషన్లో ఉన్న అమ్మాయిలకి సైకలాజికల్ ట్రామా అనమాట, వాళ్ళు డిస్టర్బ్డ్, వాళ్ళు ఏడుస్తారు. ఏది చిన్నది జరిగినా ఈ అమ్మాయిలు ఫోన్ చేసి మేడం అని చెప్పేసి ఏడుస్తారు. సో ఆ టైంలో బయట నుంచి వాళ్ళకి ఇంటి నుంచి సామాన్లు ఇవ్వడానికి లేదు, కలడానికి లేదు, ఎవరిని ములాఖాట్స్ లేవు, ట్రైనింగ్ కంటిన్యూ చేయాలి. ఇట్ వాజ్ అ టఫ్ పీరియడ్, బట్ వీ బ్యూటిఫుల్లీ వీ మేనేజ్ టు ఫినిష్ ద ట్రైనింగ్ ఫర్ దెమ్. అది ఒక ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. దాని తర్వాత అగైన్ ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఎస్పీ నాన్ కార్డర్. ఎస్పీ నాన్ కార్డర్ ప్రమోషన్ అయ్యాక మమ్మల్ని ఇది అటాచ్డ్ బ్యాక్ టు వేర్ వి వేర్. సో పోలీస్ అకాడమీలోనే నేను డెప్యూటీ డైరెక్టర్ చేశాను అనమాట. కొన్ని రోజులు ఇండోర్ చేశాను. దాని తర్వాత రీసెర్చ్ R&D అని ఇచ్చారు నాకు, వెల్ఫేర్ R&D. ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ వెళ్ళేసి బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్నోవేషన్స్ చూసి రమ్మంటే ఐ డిడ్ సమ్ స్టడీస్. ఒక 6 అకాడమీస్కి వెళ్ళేసి స్టడీస్ చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేసి ఇవి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ట్రైనింగ్లో అని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేశాను. అంటే మనకు తెలంగాణ అకాడమీకి వేరే స్టేట్ అకాడమీకి డిఫరెన్స్ ఏముందండి? అంటే మనము ముందున్నామా, వేరే వాళ్ళు కూడా వేరే వేరే కోర్సులో కానీ కరికులంలో కానీ ముందున్నారంటారు? ఒక్కొక్క అకాడమీకి దాని స్పెషల్ ఇది ఉంటుందండి. మనము ముందు వెనుక అని ఉండదు, వాళ్ళ పోలీసింగ్ వాళ్ళ కల్చర్కి తగ్గట్టు వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మన ఇండోర్లో బెస్ట్ అండి, అవుట్డోర్ బెస్ట్ మనం? వీ డూ ఎవ్రీథింగ్ బెటర్ అండి, వీ డూ ఎవ్రీథింగ్ బెటర్. పద్ధతులు వేరు ఉన్నాయి, కల్చర్ ఆఫ్ పోలీసింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో నాకు MP పోలీస్ అకాడమీలో కొద్దిగా ఇన్నోవేషన్ బాగా అనిపించింది. అండ్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వింగ్ ద థింక్ ట్యాంక్స్ అని చెప్పేసి NGOస్ని ఇన్వాల్వ్ చేయడము, ఎక్స్పీరియన్షియల్ పోలీసింగ్ అని చెప్పేసి, ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ పోలీస్ అకాడమీలో సర్టన్ ఇన్నోవేటివ్ థింగ్స్ చేశారు అప్పుడు. దిస్ ఈజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ 3 years బ్యాక్. సో అవన్నీ నేను ఒక్కొక్క అకాడమీలో ఇది మనం ఏదైతే ఉందో ఇది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. వాళ్ళకి అడిషనల్ SP ర్యాంక్స్లో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, మన దగ్గర లేదు. సో ఒక్కొక్క దాంట్లో కొన్ని ఉంటాయి విచ్ క్యాన్ మేక్ అస్ స్టిల్ బెటర్. అదే మధ్యప్రదేశ్లో విక్టిమ్తో మనం సింపతిగా మాట్లాడని కూడా నేర్పుతుంటారు, మన దగ్గర కూడా ఉందంటారు అది? మన దగ్గర యాక్చువల్లీ నేను TSPAలో ఉన్నప్పుడు యాటిట్యూడ్నల్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక మాడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశాను. నేను అప్పుడే ఫ్రెష్ IIM బెంగళూరు నుంచి వాపస్ వచ్చాను కనుక మాకు ఎక్కువ ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో VK సింగ్ సార్ చెప్పారనమాట నాకు, నువ్వు ఏదైనా ఇంట్రడ్యూస్ చేయి యాటిట్యూడ్నల్ ట్రైనింగ్, ఎందుకంటే మీరు TSPA లోగోలో చూస్తే నాలెడ్జ్ స్కిల్స్ యాటిట్యూడ్ అని ఉంటుంది. సో మనం నాలెడ్జ్ ఇస్తున్నాము, స్కిల్స్ ఇస్తున్నాము, బట్ యాటిట్యూడ్ దగ్గర మనం దెబ్బతింటున్నాము, అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను యాటిట్యూడ్నల్ ట్రైనింగ్ మాడ్యూల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. అది టెక్స్ట్లో ఉంటుంది కానీ దాన్ని జస్ట్ ర్యాండమ్గా ఒక క్లాస్ చెప్పి చాలా లైట్గా తీసుకుంటారు దాన్ని. బట్ నేను దాంట్లో ఇప్పుడు కొంతమంది SIs నా దగ్గర పనిచేసిన వాళ్ళు అప్పుడు అకాడమీలో ఉన్నారనమాట. వీళ్ళకి ఇంకా గుర్తుంది, ఒక SI వచ్చి నాకు చెప్తుండాలి, మేడం యు ఆర్ మై మెంటర్ అని చెప్పేసి. సో మమ్మల్ని వాళ్ళకి కొంతమందికి ఒక గ్రూప్ ఆఫ్ 20 SIస్కి మమ్మల్ని మెంటర్స్లా పెట్టారు. వీళ్ళందరికీ నేను ఏం చేసేదాన్ని, 1 hour మెంటర్ ప్రోగ్రామ్ వన్స్ ఇన్ ఎ వీక్ ఉన్నప్పుడు యాటిట్యూడ్నల్ ట్రైనింగ్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళని మెల్లగా డిస్కషన్స్ తోటి వాళ్ళ మైండ్స్ మార్చడానికి మనము ఎఫర్ట్ చేసాము. ఓకే, తర్వాత మేడం? తర్వాత ఐ కేమ్ టు DCP రోడ్ సేఫ్టీ రాచకొండ. సో యాజ్ DCP రోడ్ సేఫ్టీ అంటే ఇప్పుడు రోడ్ సేఫ్టీ పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వింగ్ కాదు, అండ్ దెర్ ఇస్ అ లాట్ టు డూ ఇన్ రోడ్ సేఫ్టీ. ఎందుకంటే మనం ఫ్యాటాలిటీస్ తగ్గించడానికి చూస్తున్నాం, ట్రాఫిక్ చేస్తుంది, బట్ రోడ్ సేఫ్టీ ఇస్ స్పెసిఫిక్ పర్పస్. కాకపోతే ఎవరు దాని ఇంపార్టెన్స్ పెద్దగా రికగ్నైజ్ చేయాలి, ఒక DCP రోడ్ సేఫ్టీ ఉంది, ఏ బందోబస్తు కన్నా వాడేయచ్చు అని చెప్పి. సో నేను లిటరలీ ఆల్ బందోబస్తుని రాచకొండ చేశాను, ప్రతి బందోబస్తు చేశాను. అండ్ అది కాకుండా నేను ఇన్ఛార్జ్ క్రైమ్స్ చేశాను. ఎక్సలెంట్ కేసు ఒకటి చేశాను, చైతన్యపురి ఆర్మ్డ్ డెకాయిటీ ఉండింది, ఒకటి ఫైరింగ్ జరిగింది మన జ్యువెలరీ షాప్ మీద. ఎస్, చెప్పండి. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ కేస్. నేను DCP క్రైమ్స్ జస్ట్ మాకు మునుగోడు ఎలక్షన్స్ అయిపోయాయి, దానికి నేను ఇన్ఛార్జ్. ఒక నెల హెక్టిక్ వర్క్ అనమాట మునుగోడు. సార్ ఏమో నాకు క్రైమ్స్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, భగవత్ సార్ ఈజ్ అనదర్ వండర్ఫుల్ ఆఫీసర్ దట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్. సో
అది ఏంటంటే ఇంట్లో రీచ్ అయ్యాము, డ్రైవర్ని పంపించేసి ఇంకా డిన్నర్ చేయడానికి రెడీ అవుతుంటే సిపి సార్ ఫోన్ చేసి ఆర్మ్ రాబరీ అయింది, నువ్వు ఇమీడియట్గా రీచ్ అవ్వను. ఎప్పుడన్నా ఏదైనా జరిగితే సుపీరియర్ ఆఫీసర్కి సబార్డినేట్ ఆఫీసర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు. మహేష్ భగవత్ సార్ నెట్వర్క్ ఏంటంటే ఫస్ట్ కాల్ ఆయనకి వెళ్తుంది. ఆయన ఇమీడియట్గా మాకు కాల్ చేసి గ్రూప్స్లో పెట్టి వాళ్ళందరూ అలర్ట్ చేసి మేమందరము రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా మళ్ళీ డ్రైవర్ లేకపోతే నేను ఇంట్లోనే అక్క వాళ్ళ బాబుతో నన్ను డ్రాప్ చేయరా అని చెప్పేసి సీన్కి వెళ్ళిపోయా. అప్పటికి వి ఆల్ రీచ్డ్. అదంతా దెన్ ఫైరింగ్ జరిగింది. సార్ వాజ్ వెరీ క్లియర్. ఫైరింగ్ జరిగింది కదా, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో హాస్పిటల్కి ఒక టీం పంపించారు, అది మీరు చూసుకోండి, ఇక్కడ మీరు చూసుకోండి, ఇది చేయండి. ఇమీడియట్గా నెక్స్ట్ రోజు కేసు అదంతా మనం అంతా చేసుకున్నాక నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టారు ఆయన. డీసీపీ క్రైమ్స్, డీసీపీ ఎస్ఓటీ అండ్ కన్సర్న్డ్ డీసీపీస్ అనమాట. దాని తర్వాత కూర్చున్నాము, ప్లాన్ చేసాము, ఆపరేషన్, ఎగ్జిట్ రూట్, ఎంట్రీ రూట్. మాకు ఆ రోజున ఒక చిన్న ఇది వచ్చిందనమాట, వెహికల్ నెంబర్ ఒకటి దొరికింది. ఆ వెహికల్ నెంబర్ నుంచి మరుసటి రోజు ఈవినింగ్ ఒకరిని లిఫ్ట్ చేశాం. ఒకరిని లిఫ్ట్ చేయంగానే వాళ్ళ ద్వారా కొంచెం తెలిసింది. తర్వాత ఇంకొకరిని నేను చెప్పాను చూడండి, నాకు ఇంట్రోగేషన్ చాలా పనికి వచ్చిందని చెప్పేసి. సో వాళ్ళతోటి కూర్చుని ఒకరోజు అదే రోజు నైట్ కూర్చుని జస్ట్ మాట్లాడుతూ ఉంటే వాడిని నేను చెప్పానమాట, అరే బాబు, జీవితంలో 2 రూట్లు వస్తాయి, ఏ రూట్ బట్టి వెళ్ళామో మనం దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ ప్లేస్లో ఉన్నావు, నువ్వు తీసుకున్న డెసిషన్ బట్టి నీ రోడ్ ఉంటుంది. హిస్ వైఫ్ వాజ్ ప్రెగ్నెంట్. So I said, you have to think about your wife and child. I did not say anything else. I just spoke to him. అంటే దాని ముందు అందరూ 1 గంట 2 గంటలు రే ఇది అదే అని మాట్లాడారు, అవ్వాల. ఈ మాట తనకి ఎట్లానో రిలేట్ అయ్యింది. మేడం నేను మీకు చెప్తాను, గోల్డ్ అంతా కూడా ఎక్కడుందో నేను మీకు చెప్తాను. చెప్తే 2.7 kgs జ్యువెలరీ అనుకుంటాను చెప్పాడు. అప్పటికప్పుడు వెళ్ళాం, రికవరీ చేసాం. మహేష్ భగవత్ సార్కి ఫోన్ చేసి, సార్ మొత్తం రికవరీ అయింది సార్ అని చెప్పాం. మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చేసింది ఏంటంటే వీళ్ళు హైర్ చేసుకున్నారనమాట. ఓకే. సో ఈ చేయించడానికి ఇంకొక ఎవరితో అయితే నేను ఇంట్రాగేషన్ చేశానో అతని బ్రదర్ ఇన్ లా, హీ హైర్డ్ సమ్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ. ఒక 3 హైర్ చేసుకున్నాడు. వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కలిసి ప్లాన్ చేశారు. మొత్తం బ్యూటిఫుల్గా ఒకటి తర్వాత ఒకటి మనకి డిస్క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంట్రాగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. క్రైమ్స్ అందులో మనం ఇన్వాల్వ్ అయ్యామనుకోండి ఇంకా బాగుంటుంది. సో తర్వాత ఈ 3 పట్టుకోవాలి. ఈ 3 కోసం అని చెప్పేసి యాక్చువల్లీ నేను ఢిల్లీకి బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి వెళ్ళేది ఉండింది. ఐ థింక్ ఇట్ వాస్ టు పంజాబ్. అయితే ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉండింది నాది. సో ఇదేమో టీం అంతానేమో ఢిల్లీకి వెళ్ళింది ఈ 3 గురించి. సో నేను మా సిపి గారికి చెప్పాను, సార్ నేను ఢిల్లీలో ఆగుతాను సార్, 2 రోజుల తర్వాత నా టోర్నమెంట్ ఉంది, నేను పంజాబ్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుని 2 days తర్వాత టోర్నమెంట్కి వెళ్తాను. నార్మల్లీ 2 days ముందు ప్రాక్టీస్ చేస్తామన్నమాట. నేను ఢిల్లీలో ఇది ఏం చేస్తున్నారు ఫాలో అప్ చేస్తాను సార్ అని చెప్పి టీంతో పాటు నేను కూడా తిరిగాను. సో మేము జస్ట్ నారోగా మిస్ అయ్యామన్నమాట. మేము ఈ 4 ఒక రూమ్లో తాళం బయట నుంచి వేసుకుని ఆ రూమ్లో ఉన్నారు. మా వాళ్ళే పాపం మా ఇన్స్పెక్టర్స్ ఏమో ఒక రాహుల్ బదులు ఇంకో రాహుల్ని తీసుకొచ్చారు. అయ్యో. సో వీడేం చేశాడో, వీడు మిస్గైడ్ చేసేటప్పటికి మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి వచ్చేసారు. పొద్దున్న మేమంతా మాట్లాడి వెళ్ళేటప్పటికి వాళ్ళు అప్పటికే లెఫ్ట్ అయ్యారనమాట. బట్ విత్ ఇన్ 1 month నేను వాళ్ళని నేను సిపి సార్కి ప్రామిస్ చేశాను, సార్ నేను వాళ్ళని తీసుకొస్తాను సార్ అని చెప్పాను. December 30, ఇది December 3rd జరిగినట్టుంది. December 31st మార్నింగ్ కల్లా వాడిని నేను ఐ యూస్ మై కాంటాక్ట్స్ అండ్ నెట్వర్క్ రాజస్థాన్లో ఇక్కడ అక్కడ బాగా ఫాలోఅప్ చేశాను అది. సో దట్ వాజ్ 1 case వేర్ ఐ లెర్న్ టు బీ, అంటే క్రైమ్ వర్క్ ఎలా చేయాలి అన్నది రాచకొండలో. ఆ కేసులో నేను మళ్ళీ యాజ్ అ క్రైమ్స్ ఆఫీసర్ ఐ డిడ్ అ గుడ్ జాబ్ అండ్ ఐ లెర్న్ ఆన్ దట్ కేస్. ఓకే. దట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత క్రైమ్స్ చేశాను, ఉమెన్ సేఫ్టీ చేశాను. చౌహాన్ సార్ వచ్చారు, మన భగవత్ సార్ వెళ్ళిపోయాక ఆయన నాకు ఉమెన్ సేఫ్టీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. సో ఉమెన్ సేఫ్టీ వాజ్ అనదర్ టాస్క్ విచ్ ఐ లెర్న్డ్. సో ఉమెన్ సేఫ్టీలో ఏమి షీ టీమ్స్ని బయటికి పంపించడం, కోవిడ్ ఆపరేషన్స్ చేయించడము, భరోసా సెంటర్, ఫ్యామిలీ షీ టీమ్స్ పంపినప్పుడు మీరు రాచకొండలో 55 years ఓల్డ్ పర్సన్ కూడా దొరికారు మీకు ఈవ్ టీచింగ్లో, గుర్తుందా? నేను ఎక్కువ చిన్నపిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసేదానండి, మైనర్స్ మీద. బస్ స్టాండ్లో ఒక ముసలి వ్యక్తి 50 సంవత్సరాల వ్యక్తి దొరుకుతాడు. ఏగేశ్వరరావు నగర్ బస్ స్టాప్. సరే, మీకు అది గుర్తులేకపోవచ్చు కానీ మీరు పట్టుకుని దీంట్లో చెప్పండి. నేను మామూలుగా ఈ మైనర్స్ ఉంటారు చూడండి, మేము ప్రతిసారి ఏంటంటే వీళ్ళందరికీ కౌన్సిలింగ్ పెట్టేవాళ్ళం అనమాట. అదొక పద్ధతి. అందరూ ఎవరైతే ఈ టీజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ పెడతాం, పిలుస్తాము.
చెప్తాము. అందులో మైనర్స్ని పేరెంట్స్తో రమ్మని చెప్తాము. సో నేను మైనర్స్ని ఎక్కువ డీల్ చేసేదాన్ని. నేను చెప్పేదాన్ని అనమాట, యు ఆర్ యంగ్, నీకెంత రోడ్ మీద తిరగడానికి అర్హత ఉందో ఆ అమ్మాయికి కూడా అంత తిరగడానికి అర్హత ఉంది. నీలాంటి వాళ్ళ వల్ల ఆ అమ్మాయి రేపు కాలేజ్కి రావాలంటే ఆలోచిస్తుంది. మరి నీ చెల్లి కూడా కాలేజ్కి వెళ్తుంది, వేరే వాడు చేస్తే నువ్వు తట్టుకుంటావా? తప్పు కదా. ఇంకోసారి ఒకటేమో మందలించడం, ఇంకోసారి బెదిరియడం. ఎందుకంటే వీళ్ళకి రెండు పని చేయాలి. మీ మళ్ళీ రెండో కేసు కానీ వచ్చిందంటే నేను నిన్ను కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది, నీ కెరియర్ ఆగిపోతుంది, నీకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ రాదని వాళ్ళకి ఒక భయం పెట్టాలి. అంటే అంత సాఫ్ట్గా మీరు చెప్పరు కదా. నాకు అనిపిస్తుంది నేను ఎట్లా చెప్పినా కూడా అవతలోడు భయపడతాడు అనిపిస్తుంది. రెండు విధాలుగా చెప్తాను, ఒక విధం చెప్తాను, తర్వాత లాస్ట్లో నా పద్ధతిలో నేను చెప్తాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. రెండోసారి వచ్చినాడు ఉంటే మటుకు వాడికి చెప్పే పద్ధతి చెప్తాను. తప్పదండి, నా కోసం కాదుగా. ఇఫ్ ఐ హావ్ టు ప్రొటెక్ట్ పీపుల్ డెఫినెట్గా అండి అది. ఎందుకంటే లేని కోపాన్ని తెచ్చుకొని కూడా మీరు మాట్లాడాల్సి వస్తుంది చాలాసార్లు. వాడు ఎవడో మీకు తెలియదు, కానీ ఆ కోపం తెచ్చుకొని మాట్లాడకపోతే వాడు కంట్రోల్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను మంచిగా మాట్లాడితే వాళ్ళు, నేను చూశాను కూడా, అంటే కెరియర్లో మనం నేర్చుకుంటాం కదండి. నాన్న చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, అరే మనము ఎట్లా అవతలోడు ఎలా ఉన్నా కూడా మనం మంచిగా ఉండాలిరా అని చెప్పారు. బట్ ఉద్యోగం నాకు ఏం నేర్పించిందంటే మంచోళ్ళకి మంచిగా ఉండాలి, చెడ్డోళ్ళకి చెడ్డగా ఉండాలి. ఐ కెనాట్ బి గుడ్ టు ఎవ్రీబడి. ఇఫ్ ఐమ్ గుడ్ టు ఎవ్రీబడి ఐమ్ డూయింగ్ ఇంజస్టిస్ టు ద గుడ్ పీపుల్. నేను ఒక క్రిమినల్ని తీసుకొచ్చి వాడిని అరే నాన్న అంటే అవ్వదు, రే అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే వాడికి అదే భాష అర్థమవుతుంది. అదే నేను వరే నాన్న అంటే వాడు ఆ లైట్ చాలా బాగుంది, మళ్ళీ ఒకసారి వెళ్ళి మేడం బాగున్నావా మేడం అంటాడు. సో యా, దట్ ఈస్ వాట్ మై జాబ్ టాట్ మీ అండ్ ఐ హ్యావ్ టు బి లైక్ దట్. నేను పోలీస్ ఆఫీసర్. రాచకొండ తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను రాచకొండ నుంచి మళ్ళీ నెక్స్ట్ పోస్టింగ్ వాజ్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఒక 2 months చేశానండి. ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఐ హ్యాడ్ టు కమ్ అవుట్. బట్ ఐ వర్క్ విత్ వన్ వండర్ఫుల్ ఆఫీసర్ అండి. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. సో ఆయన దగ్గర ఎలా ఉండింది అంటే, అప్పటికి టాస్క్ ఫోర్స్కి ఒక చెడ్డ పేరు ఉండింది. అదే టైంలో రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ని ఏ విధంగా వాళ్ళు మిస్యూజ్ చేశారు అన్నది సార్ చెప్పి, బాలా నాకు నీ వర్క్ తెలుసు, నువ్వు ఈ టాస్క్ ఫోర్స్కి ఇంత బ్యాడ్ రెప్యుటేషన్లో ఉంది, యూ హ్యావ్ టు కరెక్ట్ ఎవ్రీథింగ్ దట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద టాస్క్ ఫోర్స్. ఎందుకంటే పాత టీమ్స్ ఉన్నాయి, పాత వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, అదొక ఇదిలా తయారైంది, దాన్ని నువ్వు సెట్ రైట్ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో నేను వెళ్ళంగానే కూడా నేను ఫస్ట్ అప్పటికి చాలామంది పాత టీమ్స్ని తీసేశారు, పాత సిపి గారు కానీ సార్ కానీ అంతా క్లెన్సింగ్ చేశారు. అయినా కూడా వీ హ్యావ్ టు బీ కాషియస్ బికాస్ దట్ ఈస్ అ ప్లేస్ వేర్ సమ్ బ్యాడ్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్ అని మాకు పాత టాస్క్ ఫోర్స్ ఓఎస్డి గారి వల్ల తెలిసిందనమాట. దీనిని ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పేసి, ఒక ఆర్గనైజేషన్ అంతా పాడు చేయొచ్చు అని. దాని తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి సార్ తోటి టాస్క్ ఫోర్స్లో నార్కాటిక్స్ కేసెస్ కానీ, మొన్న ఏసీఆర్ రాస్తూ ఉండాలండి నేను టాస్క్ ఫోర్స్ది 2 monthsది 3 రోజులు పట్టింది రాయడానికి. సో నార్కాటిక్స్ కేసెస్, ఫుడ్ అడల్టరేషన్ కేసెస్, డూప్లికేట్ వైర్స్ అని చెప్పేసి, సిటీలో ఉన్న అడల్టరేషన్స్, మైసూర్ శాండల్, కర్ణాటక నుంచి ఒక ఆఫీసర్ కూడా వచ్చాడనమాట. మైసూర్ శాండల్, ఫేక్ మైసూర్ శాండల్, ఇది చైనీస్ మాంజా ఐ థింక్ 40 lakhs worth 50 lakhs worth సీజ్ చేయించాను. దాని మీద డ్రైవ్ పెట్టాను అనమాట. ఇంకా నేను అదే టైంలో వెళ్ళాను కనుక, సంక్రాంతి ఇంకా జనవరిలో వెళ్ళాను నేను. అట్లా ప్రతిదీ చేస్తే ఎన్నో మందిని అరెస్ట్ చేశాము. లైక్ మర్డర్ కేసెస్, గ్రేవ్ కేసెస్ వాళ్ళని అప్రిహెండ్ చేయడం కూడా టాస్క్ ఫోర్స్. సో టాస్క్ ఫోర్స్లో అయితే నేను ఒక రోజున 6 hours కంటిన్యూస్గా పడుకున్నది లేదండి ఆ 2 monthsలో. నైట్ కాల్స్ వచ్చేవి, టీమ్స్ పంపిస్తూ ఉండేదాన్ని బయటికి, అప్రిహెన్షన్స్ అవుతూ ఉండవి. అండ్ సిపి సార్ కూడా ఫుల్ సపోర్ట్ అనమాట. ఇంకా ఆయన వరే బాలా అనడం ఒకటే తక్కువ. ఐ హ్యావ్ నాట్ వర్క్ విత్ మోర్ వండర్ఫుల్ ఆఫీసర్. సో దట్ 2 months ఐ రియల్లీ డిడ్ సమ్ గుడ్ వర్క్. తర్వాత ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఇక్కడ సైబరాబాద్ ఎస్ఓటీకి వచ్చాను. అవినాష్ సార్ అంటే అప్పుడే కూడా. సో సైబరాబాద్ ఎస్ఓటీలో రాడిసన్ బ్లూ కేస్ వినుంటారు, రాడిసన్ బ్లూ కేస్ చేయించాను. అసలు ఆ కేసులో ఏం జరిగింది మేడం? కేదార్ రోల్ ఏంటి ఉంటుందండి? బేసికలీ మాకు వీ హ్యాడ్ ఇన్ఫర్మేషన్ అండ్ నైట్ ఇన్స్పెక్టర్ రేడ్కి వెళ్తే దే డిడ్ నాట్ కోఆపరేట్. ఎవరు? మనకి నైట్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చాక మా ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెళ్ళారనమాట. వెళితే ఈయన ఇంట్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు, రమ్మంటే రాడు, కోఆపరేట్ చేయడు. పొద్దున్న వరకు మనకి స్టాలింగ్ అనమాట అక్కడ.
నేను మళ్ళీ ఐ షుడ్ నాట్ వేక్ మై సిపి ఇన్ ద నైట్, డెసిషన్స్ నేనే తీసుకున్నాను, మీరు అక్కడే ఉండండి, కదలకండి, వాట్ ఎవర్ ఇస్ దర్ యూ రికార్డ్ ఇట్ అని చెప్పాము. దాని తర్వాత నెక్స్ట్ డే కార్వాయి అంతా సిపి సార్ నోటీసులో పెట్టి చేశాను. దాంట్లో కూడా సప్లయర్ ఎవరైతే ఉన్నాడో ఆ సప్లయర్ యాక్చువల్లీ నేను టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు నాకు మన సందీప్ షాండిలియా సార్ వండర్ఫుల్ పర్సన్ ఆయన. సో నేను టాస్క్ ఫోర్స్లో నార్కోటిక్స్ కేసెస్ చేస్తూ ఉంటాం కదండి, యాంటీ నార్కోటిక్స్లో సందీప్ షాండిలియా సార్ గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఏదైనా ఉంటే ఇది నీ దగ్గర ఉందా ఇది అని చెప్పి మాకు రెగ్యులర్ ఇది ఉండేది. అయితే అందులో ఒకసారి ఒకడు ఎబ్స్కాండ్ అయ్యాడు అనమాట. వాడిని పట్టిస్తే నేను నీకు ఇది ఇస్తా, గిఫ్ట్ రివార్డ్ ఇస్తా అని చెప్పి సార్ అంటే చిన్నపిల్లలు కాదు, యంగ్ ఆఫీసర్ని ఎంకరేజ్ చేయడానికి అన్నట్టు మాట్లాడతాడు ఆయన. హీస్ వన్ ఆఫ్ అగైన్ లైక్ ఐ సెడ్ వండర్ఫుల్ జెంటిల్మెన్. తో అరే బాలా తూ ఏ కర్ ఏమైతే రివార్డ్ దేతూ అని అన్నాడు ఆయన. సరే సార్ డీటెయిల్స్ ఇవ్వండి అని ఒక మనిషిని మనం పెట్టాము. వాడిది ఎంత బ్లాంక్ ఉంది, ఎక్కడ ఏం లేకుండా ఉండింది, అక్కడికి ఆగింది. అది మళ్ళీ సేమ్ పర్సన్ నా కేసులో కావాలన్నమాట. అది సరే అని చెప్పేసి అది ఆయనకి ఏ కేసులో కావాలంటే గోవా జైలు నుంచి డ్రగ్స్ బయటకు వెళ్తున్న కేసు ఉంది చూడండి, అందులో లింక్ అనమాట. వాడే కావాలంటే వాడిని నేను ఐ థింక్ నాకు ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది ఎస్ఓటి నుంచి. కానీ నేను సిపి సార్కి చెప్పాను, సార్ తమరు పర్మిషన్ ఇస్తే నేను అది హాఫ్ వర్క్ చేశాను సార్, నేను అది ఫాలోఅప్ చేస్తానంటే ఠీకే అన్నాడు సార్. సో నాకు ఒక టెక్నికల్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, నేను కలిసి ఎవ్రీడే ఫాలోఅప్ చేసి నేను టోర్నమెంట్కి వెళ్ళాను నాగ్పూర్కి, టేబుల్ టెన్నిస్ ఆల్ ఇండియా పోలీస్, అక్కడ కూడా ఫాలోఅప్ చేసి చివరికి వాడిని లిఫ్ట్ చేయించాను. సో ఇట్లా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట విపరీతమైన. షాండిలియా సార్ కూడా ఏదో రివార్డ్ పంపించారు. ఐ సెడ్ సార్ ఐ డోంట్ వాంట్ ద రివార్డ్, ఐ డిడ్ ఇట్ మూవ్ ఫర్ ద ఛాలెంజ్ అని చెప్పి ఐ డిడ్ంట్ యాక్సెప్ట్ ద రివార్డ్. కానీ కేదార్ మీకు సపోర్ట్ చేయలేదంటారు? ఆ రోజున చేయలేదు. తర్వాత చేయాల్సి వస్తుంది కదండి. ఆ కేసు ఎంతవరకు ఉంది మేడం? రీసెంట్గా ఆయన దుబాయ్లో చనిపోయారు కదా. అంటే నేను దాని తర్వాత ఐ వెంట్ అవుట్. సో నేను మీకు చెప్పాను చూడండి, కేసు స్టార్ట్ అయింది, నేను టోర్నమెంట్కి వెళ్ళాను, ఫాలోఅప్ అయ్యింది నేను టోర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నేను సిఐడికి వెళ్ళాను. సో అక్కడికి నేను కట్ అయ్యాను. దాని తర్వాత నాకు ఐ డి నాట్ ఫాలో. సిఐడి తర్వాత సైబరాబాద్, సిఐడి తర్వాత సైబరాబాద్ అండి. సో ఐ వాజ్ దేర్ ఇన్ సిఐడి ఫర్ ఐ థింక్ 6 months. సైబరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మనం మాట్లాడింది, మీరు 2010లో వచ్చేసరికి క్రైమ్ అనేది ఒక ట్రెడిషనల్ క్రైమ్, ఎవరు చేసినా సరే పలానా వాడు చేసేవాడు అనేది మీ వాళ్ళు చెప్తారు, పట్టుకొస్తారు. క్రమేపీ అది వైట్ కాలర్ రెఫరెన్స్గా మారింది. సిఐడిలో చాలా కేసులు ఈఓడబ్ల్యూ అని కూడా. ప్రజెంట్ సైబర్ క్రైమ్, వాటి కంటికి కనిపించకుండా నెట్ని యూజ్ చేసుకుంటూ కొట్టేస్తుంటాడు. సైబర్ క్రైమ్లో ట్రెండింగ్ క్రైమ్ ఏముంది, దాన్ని ఎలా మన పబ్లిక్ విక్టిమ్ కాకుండా ఉంటే ఏం చేయాలి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు బాలాగారు ఎందుకు వివాహం చేసుకోలేదండి? వివాహం చేసుకోవడం అవసరమా? అంటే ప్రతి మనిషికి తోడు కావాలి కదండి, మగవాడికి ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకి మగవాడు కావాలి కదా. అంటే నా ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్ అండి. నా ప్రయారిటీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ లైక్ పెద్ద అవ్వాలి, సర్వీస్లోకి రావాలి, కెరియర్ అన్నది ఒక ఇంపార్టెన్స్ ఉండింది. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ ఇండిపెండెంట్. ఎంత ఇంపార్టెంటో లైఫ్ పార్ట్నర్ కూడా అంత ఇంపార్టెంట్. మేబీ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇప్పుడు చాలా మందికి దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ దేర్ వర్క్ అండ్ మ్యారేజెస్. వై ఆర్ దే సో మెనీ బ్యాడ్ మ్యారేజెస్? దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్. ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ మనిషి మంచి మనిషి, ఈ మనిషి కంపాటబిలిటీ లేదు. సో ఆ తలనొప్పులు ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండి. ఐ వాజ్ వెరీ క్లియర్, లైక్ ఇఫ్ నాకు కరెక్ట్ కంపాటబుల్ పర్సన్ దొరికితే ఐ వాజ్ వాంటింగ్ టు గెట్ మ్యారీడ్. బట్ నాకు ఎవరు కంపాటబుల్ దొరకలేదు. అండ్ నా ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నేను ప్రిన్సిపల్స్లో కాంప్రమైజ్ అవ్వను. ఇంటిగ్రిటీ లేని వాడిని అసలు నేను దగ్గరికి రానివ్వను. నాకు చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉండేది, ఇఫ్ నాట్ బెటర్ దెన్ మీ, యాజ్ గుడ్ యాజ్ మీ దొరికితే చేసుకుందామని నేను అనుకున్నాను. ట్రై చేశారా మీరు? ట్రై చేయాలంటే ఏం చేయాలండి? అంటే మ్యారేజ్ బ్యూరోలో వెళ్ళడం కానీ? లేదండి, లేదు. మీ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, పాపను పెళ్లి చేయాలి. మా అమ్మకి అంటే మా నాన్నగారు when I was 19.5 he was bedridden with paralysis for 3 years. He was on the bed. సో ఫస్ట్ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను ఇంట్లోనే ఉండి నాన్నని చూసుకున్నాను ఒక 1 year. దాని తర్వాత ఇంకా ఎంఏ మాస్టర్స్ జాయిన్ అయ్యాను. అప్పటికి 2 years ఆయన ఉన్నారు. ఎంఏ ఫైనల్ ఇయర్ టైంకి ఆయన చనిపోయారు. సో మేము కొన్ని రోజులు దాని నుంచి ఐ వాజ్ 22 something when నాన్న పాస్డ్ అవే. నాకు యూపీఎస్సీ అన్నది మా ఇంట్లో అది కామన్ అనమాట. ఇంకా ఎగ్జామ్ రాయాలి, చదువుకోవాలి అన్న మైండ్ సెట్ ఉండింది.
అండ్ దాని తర్వాత అమ్మ కొన్ని రోజులు ఫోర్స్ చేసింది. నేను వాజ్ 26, ఐ థింక్ 25-26కి ఇంకా ఉంటుంది కదా, నాన్న లేరు, నువ్వు ఆ మూమెంట్లో మనం ఏమైనా బర్డెన్ అన్న ఫీలింగ్ వస్తుంది మనకి, రెస్పాన్సిబిలిటీ ఆ బర్డెన్ ఆ తెలియని ఇది ఉంటుంది. సో అమ్మ వాజ్ లైక్ యూ షుడ్ గెట్ మ్యారీడ్ అండ్ ఆల్ దట్, మీరు అన్నట్టే తోడు కావాలి, డిపెండ్ అవ్వాలి అని చెప్పేసి ఇవన్నీ చెప్పి, నేనన్నా ఫస్ట్ నాకు నా ఎగ్జామ్, నేను నా కెరియర్లో సెటిల్ అయ్యాక నేను ఆలోచిస్తానని చెప్పాను. సో నేను ఈ ఎగ్జామ్ రాసుకుంటూ పోయాను ఒకటి, అప్పటి వరకు నేను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. నేను సెటిల్ అయ్యేటప్పటికి, జాబ్ వచ్చి నేను సెటిల్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది. జాబ్ వచ్చాక ఇంకా నేను అసలు అన్నీ మర్చిపోయాను. నేను చివరికి ఈ వాస్తవం చెప్పాలంటే, లక్ష్మి మన శ్రీకాకుళం పాలకొండ చేసినప్పుడు రోజు అమ్మకి ఫోన్ చేసేదాన్ని. ఒక రోజున ఇట్లాగా అమ్మ టీవీ చూస్తుందట, సో నేను అమ్మకి చెప్పేదాన్ని, రోజు నేను ఇట్లా శాండ్ లారీ లాపాను, అక్కడ ఇసుక ఇది ఉండేదన్నమాట, ఇట్లా చేశాను అట్లా చేశానని నేను చేసినవన్నీ చెప్పేదాన్ని. ఒక రోజున అమ్మ టీవీ చూస్తుంటే ఒక ఆఫీసర్ మీద ఈ శాండ్ ట్రాక్టర్ తొక్కిచ్చేస్తారు, IPS ప్రొబేషనర్ మీద. అది చూసినప్పటి నుంచి మా అమ్మకి భయం అనమాట. ఇంకా నేను ఇలా భయపడిపోయింది అని చెప్పి అక్కలు చెప్పారు. అప్పటి నుంచి నేను మా అమ్మకి రోజు ఫోన్ చేయడం కానీ, లేకపోతే ఇలా జరిగింది అలా జరిగింది పోలీసు ఉద్యోగం గురించి కానీ చెప్పడం మానేశాను. సో మా అమ్మ ఒక వారం 10 రోజులు బాధపడింది, ఫోన్ రాలేదని. తర్వాత మా అమ్మ ఎక్స్పెక్ట్ చేయడం మానేసింది. సో మా అమ్మని నేను మెల్లగా ట్రైన్ చేసుకున్నాను అనమాట, నా గురించి నువ్వు కంగారు పడకూడదు, దట్ స్ట్రెస్ ఏదైతే ఉంటుంది. బికాజ్ ఐ హ్యావ్ ఫస్ట్ 3-4 years నేను ఇంటి నుంచి బయటే ఉన్నాను, బయట పోస్టింగ్స్ శ్రీకాకుళం కానీ లేకపోతే నారాయణపేట కానీ, ఎప్పుడన్నా నెలకు ఒకసారి. శ్రీకాకుళంలో అయితే ఐ థింక్ 3 నెలలకు ఒకసారి వచ్చాను ఇంటికి. సో మా అమ్మాయిని కూడా, షీఈస్ ఎల్డర్లీ, లైక్ ఐ సెడ్ ఐఎమ్ ద లాస్ట్ ఆఫ్ 6 children. మా అమ్మాయి ఇస్ 90 years old నౌ. కానీ ఎప్పటికైనా ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి, మీ ఆమెకు ఒక బాధ్యత, కూతురు పెళ్లి చేయాలి. సతాయించిందండి, విపరీతంగా సతాయించింది. సో మా అమ్మ నన్ను కొన్ని రోజులు ఇబ్బంది పెడితే నేను వెళ్ళి ఒక 1 year మా అక్కతో ఉన్నాను. అప్పుడే నేను మా అక్కతో, పోలీస్ ఇక్కడ నన్ను నువ్వు ఇబ్బంది పెట్టకు, నేను అక్క కూడా మీకు సపోర్ట్ చేశారా? లేదా సపోర్ట్ చేశారు మై ఫ్యామిలీ. నేను మా నాన్నగారు పెంచిన పద్ధతి ఎలాంటి అంటే, మా అక్క వాళ్ళని కూడా వేరే వాళ్ళ పేరెంట్స్, మా అమ్మ ముత్తుకుంటూ ఉండేది మా నాన్నని, పిల్లలకి పెళ్లి చేయాలి ఇది అది అంటే, వాళ్ళని చదువుకొని అని చెప్పేసి మా నాన్న వాజ్ వెరీ సపోర్టివ్. 5 girlsని కూడా యూ హ్యావ్ టు స్టడీ, యూ హ్యావ్ టు గెట్ కెరియర్స్. ఎప్పటికైనా సరే మీకు ఒక తోడు కావాలి కదండి. నాకు ఇప్పుడు అనిపించదండి, ఇప్పుడు కాదు, తర్వాత అయినా సరే రిటైర్ అయిపోయి కదా, అప్పుడు చూద్దాం మరి. నాకైతే ఇప్పుడు అనిపించదండి. నాకు ఇన్ఫాక్ట్ నువ్వు వాస్తవం చెప్పాలంటే నాకు టైం సరిపోదు. ఐ హ్యావ్ మెనీ ఇంట్రెస్ట్. నాకు టైం దొరికితే నేను ట్రావెల్ చేయాలనుకుంటాను. స్పోర్ట్స్, నేను ఒక 4-5 స్పోర్ట్స్ ఆడతాను. ఐ లవ్ మై డాగ్స్. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు బి వెరీ ఆనెస్ట్. రైట్. మనం సైబర్ క్రైమ్లోకి వద్దాం మేడం. ప్రొఫెషనల్ సైబర్ క్రైమ్లో విక్టిమ్స్ కాకుండా ఉండే ఏం చేయాలి అంటే, ప్రజెంట్ సైబరాబాద్లో ట్రెండింగ్ క్రైమ్స్ ఏమున్నాయి, ఒక్కొక్క క్రైమ్కి అందులో మన విక్టిమ్ కాకుండా ఉంటే ఏం చేయాలండి? ఫస్ట్ సైబర్ క్రైమ్స్లో నేను వచ్చి ఐ జాయిన్డ్, ఐ థింక్ ఇట్స్ బీన్ 6 months నౌ. సో నేను ఫస్ట్లో బయట ఉన్నప్పుడు సైబర్ క్రైమ్స్ నంబర్స్ చూసేదన్నమాట, వాల్యూమ్లు పెరుగుతున్నాయి, నంబర్స్ అని. ఇక్కడికి వచ్చాక రోజు విక్టిమ్స్తో మాట్లాడతాను. ఒక్కొక్క నెంబర్, ఒక్కొక్క మనిషి వెనకాల వాళ్ళ ఫ్యామిలీ, ఒక జీవితం. అండ్ ఎస్పెషలీ డిజిటల్ అరెస్ట్ కేసెస్లో వాళ్ళని చూస్తూ ఉంటే, డీలింగ్ విత్ ద విక్టిమ్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. నేను చేసిన ఉద్యోగంలో ఒక విక్టిమ్తో మాట్లాడినప్పుడు బాధపడింది ఎక్కువ అంటే ఈ విక్టిమ్స్ తోటే. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ఆయన వస్తారు, ఆయన మొత్తం సేవింగ్స్ అన్నీ ఒక్క షాట్లో వెళ్ళిపోతాయి. హీ డస్ నాట్ నో వాట్ టు డూ. హిజ్ లైఫ్ హ్యాస్ సడన్లీ చేంజ్డ్ అండ్ వీ కెనాట్ ప్రామిస్ హిమ్ ఎనీథింగ్. మనకి మళ్ళీ ఆయన ఒక 1.5 crores 2 crores పోగొట్టుకున్నాడు, పిల్లలు ఉంటారు. అది కాకుండా ఆ డిజిటల్ అరెస్ట్లో పెట్టిన ట్రామా ఉంటుంది. ఆయన ఒక 3 రోజులు, వారం రోజులు వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అంటారు. వాళ్ళు విపరీతంగా డిస్టర్బ్డ్ ఉంటారు. నేను కొన్నిసార్లు విక్టిమ్స్ తోటి 1 hour మాట్లాడిన రోజులు ఉన్నాయి. దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఐ హగ్ ద విక్టిమ్స్. గర్ల్స్ అయితే ఐ లిటరలీ హెల్ప్ దెమ్ అండ్ ఐ కన్సోల్ దెమ్. I mean, నేను ఏదో గొప్ప చెప్పుకోవాలని చెప్పట్లేదు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ట్రామా దట్ ద విక్టిమ్స్ అండర్గో. సమ్ కేసెస్ ఆర్ రియల్లీ, వాడు దొరికితే వాడిని అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంతే, స్టార్ వాట్ ఎవర్ యూ వాంట్ టు పుట్, బట్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇది వస్తుంది మనకి. కరెక్ట్ మేడం. వాడు ప్రొఫెషన్ వాడు చేస్తున్నాడు, అసలు మనం వాడి వైపు ఎందుకు చూడాలండి? నేను ఫస్ట్లో నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళు డిజిటల్ అరెస్ట్ చదివినప్పుడు మనకి ఎఫ్ఐఆర్స్ ఇలా ఎలా మోసపోయారు అనుకునేదాన్ని. పాపం వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు బాధపడేది నేను ఎలా మోసపోయానని వాళ్ళకి అర్థం కాదు.
వాళ్ళకే నేను ఒక ట్రాన్స్లో ఉన్నాను మేడం, నన్ను ఒక అర్థం కాలేదు, నన్ను వాళ్ళు ఇలాగ మాటలలో పెట్టేసి నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, నేను డెసిషన్ తీసుకోలేకపోయాను, నేను ఆలోచించలేకపోయాను, ఎవరితో మాట్లాడనివ్వలేదు, నన్ను భయపెట్టారు, అసలు నేను ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ దట్ ఇట్ వాజ్ అ స్కామ్ అని చెప్పేసి చెప్తారు. వెల్ ఎడ్యుకేటెడ్ సమ్ సీనియర్ ఆఫీసర్స్, రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్స్ ఉంటారనమాట, వాళ్ళు బ్యాంక్ మేనేజర్స్ వీళ్ళు ఉన్నారు అందులో. అంటే వాడు ఏ విధంగా కాల్ చేస్తాడంటే సిబిఐ చేస్తాడా సిఈడి చేస్తాడా? వాడు ఫస్ట్ కాల్ చేసినప్పుడు మీది ఒక పార్సల్ ఉంది అని చెప్పేసి, మీ పార్సల్ ఆపారు, ఇందులో ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి, మళ్ళీ వాడు అక్కడి నుంచి పోలీస్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పి రీకనెక్ట్ చేస్తాడనమాట. ద హోల్ ప్రాసెస్ అపియర్స్ రియల్. మళ్ళీ రీకనెక్ట్ చేశాక అక్కడ వాళ్ళు డాక్యుమెంట్స్ చూపిస్తారు, అన్ని ఫోర్జ్ డాక్యుమెంట్స్. మీకు వీడియో కాల్లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో, ఇదంతా కంబోడియా కాల్ సెంటర్స్ నుంచి కదండి, సో అవన్నీ వాళ్ళు వీళ్ళు నమ్ముతారు. సో మాకు లాస్ట్ ఇయర్ డిజిటల్ కేసెస్ ఎన్ని ఉండే, లైక్ లాస్ట్ ఇయర్ నాకు 3 ట్రెండింగ్ క్రైమ్స్ అంటే, ఫస్ట్ వన్ వాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది నంబర్స్ వాజ్ పార్ట్ టైమ్ జాబ్, సెకండ్ బిగ్గెస్ట్ వన్ వాజ్ ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, అండ్ దెన్ డిజిటల్ అరెస్ట్. డబ్బులు ఎక్కువేమో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో పోతాయండి, తర్వాత పార్ట్ టైమ్ జాబ్స్ నంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం కంపారిటివ్లీ తక్కువ డబ్బులు పోతాయి. థర్డ్ బిగ్గెస్ట్ వాజ్ డిజిటల్ అరెస్ట్, దాంట్లో ఐ థింక్ దేవర్ అరౌండ్ సమ్ 1000 కేసెస్ లాస్ట్ ఇయర్. అంటే వచ్చి నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ది చెప్తున్నాను, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ స్పెసిఫిక్గా చెప్తున్నాను. స్టేట్ వైడ్ ఎక్కువ ఉంటుంది విపరీతంగా. కాకపోతే సైబరాబాద్లో ఎక్కువ, లైక్ లాస్ట్ ఇయర్ మేము 9900 మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది కదా ఇక్కడ, సో దీంట్లో అరౌండ్ 9900 కేసెస్ ఏవో రిపోర్ట్ అయ్యాయి పోయినసారి. వాటిలలో అరౌండ్ 1000 వేర్ డిజిటల్ అరెస్ట్, 2000 సంథింగ్ వేర్ ఇన్వెస్ట్మెంట్, అండ్ అరౌండ్ 3000 వేర్ పార్ట్ టైమ్ జాబ్. ప్రాపర్టీ లాస్ ఎంత? లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 750 crores. 750 crores. రికవరీ అంటే అరౌండ్ 75 crores, 10%. It was refunded to the victims. మేము లోక్ అదాలత్లో కానీ పుట్ ఆన్ హోల్డ్ కానీ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు రీఫండ్ టు ద విక్టిమ్స్. ఫ్రీ చేసిన అమౌంట్ రిలీజ్ చేశారు. ఎస్. ఈ అమౌంట్ అంతా ఎక్కడ పోతుంది మేడం? చైనా పోతుందా, కంబోడియా పోతుందా? ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. లైక్ డిజిటల్ అరెస్ట్ ఏమో కంబోడియా కాల్ సెంటర్స్ నుంచి వస్తుంది. దట్ మనీ అగైన్ ఇట్ గోస్ ఇన్ టు యువర్ మనీ లాండరింగ్ అండ్ హవాలా. దుబాయ్ లింక్స్ ఉంటాయి, రకరకాల లింక్స్ ఉంటాయి అందులో. ఇట్స్ అ బిగ్గర్ ఇది, అది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇట్ హ్యాస్ టు బి డన్ అట్ దానికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. ఇట్ హ్యాస్ టు బి డన్ ద కంట్రీ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ మనకి క్రిప్టో అంతానేమో చైనీస్ బేస్డ్ ఎక్స్చేంజెస్ ఇవన్నీ అటు వెళ్తాయి అనమాట. చైనీస్ బేస్డ్ స్కామ్స్టర్స్ ఉంటారు. పార్ట్ టైమ్ జాబ్స్ అంటే రకరకాల డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో అట్లా ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. సమ్ ఎండ్ అప్ ఇన్ క్రిప్టో, సమ్ ఎండ్ అప్ ఇన్ మనీ లాండరింగ్ అండ్ హవాలా, అండ్ అదర్ కంట్రీస్ వెళ్ళిపోతే ఆప్షన్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఫిషింగ్ లైక్ ఈమెయిల్స్ పంపించి ఇవన్నీ నైజీరియన్ ఇవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ ప్లేసెస్ డిపెండింగ్. అంటే ఒకప్పుడు మీరు చెప్తున్నట్లుగా నైజీరియానో లేదంటే రాజస్థాన్, జామ్తారా, కంబోడియా ఉండేది. కానీ ఇప్పుడు వేరే మన సదరన్ స్టేట్స్లో కూడా రెడీ అవుతున్నారట కదా విక్టిమ్స్, అక్యూజ్డ్ పార్ట్. మనకి ప్రతి స్టేట్లో కూడా మనము ఇప్పుడు కొన్ని ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే రౌటింగ్ కాల్స్ ఉంటాయి. నిన్న కూడా ఒక కాల్ సెంటర్ ఏదో బస్ చేస్తారనమాట. అయితే కొన్నేమో రన్ చేసేది రాజస్థాన్, గుజరాత్లో, కోల్కతా ఉంటాయి, కోల్కతా బేస్డ్ ఉంటాయి. మన సదర్న్ స్టేట్స్లోనేమో రౌటింగ్ ఇంటర్నేషనల్ కాల్స్ రౌటింగ్ సెంటర్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కువ మనకి మీరు చూస్తే మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ఈజ్ మోర్ ఫ్రీక్వెంట్ అనమాట సైబర్ క్రైమ్స్కి. బట్ ప్రతి చోట కూడా మ్యూల్ అకౌంట్స్ అన్నీ కూడా మీకు కేరళ, తమిళనాడు, ఎవ్రీవేర్ త్రూఅవుట్ ద కంట్రీ, పాన్ ఇండియా ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ సౌత్ ఇండియా ఓన్లీ, పాన్ ఇండియా ఉంది మీకు. బట్ ఈ ప్రొఫెషన్ అంటే 3 ఎంఓలు చెప్పారు: డిజిటల్ అరెస్ట్, జాబ్ ఫ్రాడ్స్, పార్ట్ టైం జాబ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఈ 3 కాకుండా ఇంకా రెగ్యులర్గా ఫిషింగ్ అని అవన్నీ నడుస్తుంటాయి. అసలు విక్టిమ్ కాకుండా ఉండాలి ఏం చేయాలండి మనం? అవేర్నెస్కి మించిన విరుగుడు లేదండి. సైబర్ క్రైమ్ స్పెసిఫిక్గా ఏంటంటే ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఫస్ట్ బ్యారియర్ టు సైబర్ క్రైమ్ ఇస్ అవేర్నెస్. బేసికలీ మాకు ఇన్ని రోజులు మేము చెప్పేది ఒకటే, సైబర్ క్రైమ్ జరగడానికి కారణం ఏంటంటే ఒకటి భయపెడతాడు వాడు. వాడికి ఏం కావాలి? మీ ఇన్ఫర్మేషన్ కావాలి. వాడు ఆటోమేటిక్గా ఏం చేయలేడు. వాడు ఎందుకు సోషల్ ఇంజనీరింగ్ అంటాం కదా. లైక్ బేసికలీ ఇఫ్ యూ సీ మనకు ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. మీకు ఈ కార్డ్లెస్ క్యాష్లెస్ ఎకానమీ వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. దీంట్లో ఇదంతా ఒక సెక్యూర్ సిస్టమ్ మీద బిల్డ్ అయ్యి ఉంది. దీంట్లో వీకెస్ట్ లింక్ ఎవరు అంటే మనిషి.
రైట్. దిస్ హోల్ సిస్టమ్ వాడు చేయగలిగితే వాడు డైరెక్ట్గా సిస్టమ్ నుంచి కొట్టి తీసేసుకుంటాడు. వాడు సిస్టమ్ నుంచి కొట్టి తీసుకోవట్లేదు. మనిషి మైండ్ని హ్యాక్ చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి రాబట్టుకొని వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, మీ డబ్బులు తీసేసుకుంటున్నాడు. ఇది ఎవరు చెప్తున్నారంటే మనిషి ఇండివిజువల్లే విక్టిమే చెప్పేస్తున్నాడు ఆయనకి. ఎందుకు చెప్తున్నాడు? వీడు ఏ సైకాలజీ వాడుతున్నాడు ఆ విక్టిమ్ మీద? ఒకటి భయపెడుతున్నాడు. నేను పోలీస్ అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ కేసెస్ చూస్తే భయం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చూస్తే నీకు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు తొందరగా రిచ్ అయిపోతావు, ఇదిగో పక్కోడు కార్ కొనుక్కున్నాడు అని ఆ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో పెడతాడు. సో గ్రూప్స్లో పెట్టేసేసి హ్యాపీగా వీడికి గ్రీడ్ అన్నాను నేను, బట్ ఎవరికన్నా కానీ ఉంటుంది కదా మనకి, లైక్ ఇఫ్ ఐ హ్యావ్ 100 రూపీస్, ఇఫ్ ఐ ఇన్వెస్ట్, ఇఫ్ ఐమ్ గోయింగ్ టు గెట్ మోర్ మనీ, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్, అప్పర్ మిడిల్ క్లాస్, నా దగ్గర కొన్ని సేవింగ్స్ ఉన్నాయి, నేను ఎక్కువ చేసుకుంటానని చెప్పేసి తొందరగా నాకు ఐ విల్ మేక్ మనీ అని చెప్పేసి గ్రీడ్ ఫియర్. ఈ గ్రీడ్ ఫియర్ దేని మీద ఆపరేట్ అవుతున్నాయి? ఇగ్నోరెన్స్ మీద ఆపరేట్ అవుతున్నాయి. బికాజ్ ఐ డోంట్ నో. మొన్నటి వరకు డిజిటల్ అరెస్ట్ కేసెస్ విపరీతంగా అయ్యాయి. లైక్ ఐ టోల్డ్ యూ అరౌండ్ 900,000 కేసెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే డిజిటల్ అరెస్ట్ కేసెస్ నాకు ఐ థింక్ 30 అన్న వచ్చినట్టున్నాయి ఈ ఇయర్, వెరీ ఫ్యూ యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఫర్ ద సింపుల్ రీజన్ దట్ అవేర్నెస్, డిజిటల్ అరెస్ట్ గురించి బాగా అవేర్నెస్ జనరేట్ అవ్వడంతో పీపుల్ నో. అయినా కూడా నాకు ఇయర్ నేను చెప్తాను చూడండి, నా దగ్గర డేటా ఉంది. డిజిటల్ అరెస్ట్ కేసెస్ ఐ హ్యావ్ 15 యాజ్ ఆఫ్ డేట్, 15. అదే లాస్ట్ ఇయర్ ఈ టైంకి చూస్తుంటే మీకు కనీసం ఒక 300 కేసెస్ ఉండుంటాయి. సో అవేర్నెస్ వల్ల ఇంత డిఫరెన్స్ వచ్చినప్పుడు మేము అవేర్నెస్ చేయలేకపోతున్నది మన ట్రేడింగ్ ఫ్రాడ్స్. ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్ మొత్తం మీరు చూసారు అంటే మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆర్ యువర్ ఐటీ ప్రొఫెషనల్స్. ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ లైక్ రిలేటివ్లీ రిచర్ ఇన్ యంగర్ ఏజెస్. వాళ్ళకి సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ దేర్ బిఫోర్ దే ఆర్ 30 itself they have some savings which they invest. They are used to investing also. Okay. And they have some kind of complacency అన్నమాట. మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాము, మాకు రిటర్న్స్ వచ్చాయి, సో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నా కూడా వీళ్ళు పెద్దగా కోఆపరేట్ చేయరు. కార్పొరేట్స్లో మేము చాలా ట్రై చేస్తూ ఉంటాము, బట్ మేము విక్టిమ్ ప్రొఫైలింగ్ చేస్తాం. మా దగ్గర ఒక మంచి క్రైమ్ ఓవైస్ టూల్ అని ఒకటి ఉందన్నమాట. సో ఎంఓవైస్ ఎవరు డిజిటల్ అరెస్ట్ ఉంది, మెన్నా ఉమెనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళ ప్రొఫెషన్ ఏంటి అని చెప్పేసి విక్టిమ్ ప్రొఫైలింగ్ చేస్తాం. దాన్ని బట్టి మళ్ళీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కస్టమైజ్ చేస్తాం. సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్ ఇవన్నీ చూసినప్పుడు ఏమైంది, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో లాస్ట్ టైం కూడా నేను ఒకటి ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ అని చెప్పేసి వి స్టార్టెడ్ ప్రివెంటింగ్ రిస్క్స్ ఆన్లైన్ త్రూ ఎడ్యుకేషన్, కొలాబరేషన్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి. ఇట్ వాస్ అ వెరీ గుడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మేము వి వెంట్ టు ఆల్ దీస్ ప్లేసెస్ అనమాట. డిజిటల్ అరెస్ట్ ఎల్డర్లీ ఎక్కువ కాల్స్ అందరికి వస్తాయండి, కానీ కొంతమంది కట్ చేసేస్తారు. సో ఎక్కువ ఎల్డర్లీ కంటిన్యూ చేస్తారు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ దే హ్యావ్ ద రిటైర్మెంట్ మనీ అండ్ దే లూజ్ దట్ రిటైర్మెంట్ మనీ. ఇంకా కొంతమంది వెళ్ళి ఎఫ్డిఆర్లు బ్రేక్ చేసుకుని ఆ డిజిటల్ అరెస్ట్ ట్రామాలో ఉండి దాని నుంచి ఇంకా తేరుకోని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట. సో ఐ స్పోకెన్ టు సమ్ విక్టిమ్స్. వాళ్ళకి అకార్డింగ్లీ మేము ఈ రెసిడెన్షియల్ కాలనీస్ ఉంటాయి కదా, లైక్ అక్కడికి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జనరేట్ చేయడము. కొన్ని పార్ట్ టైం జాబ్స్కి ఏమో ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి విమెన్, వీళ్ళు టార్గెట్స్ కనుక వాళ్ళకి మేము వెళ్ళి కస్టమైజ్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసామన్నమాట. స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ మోర్ అవేర్నెస్. ఓకే. హనీ ట్రాపింగ్? హనీ ట్రాపింగ్ ఈజ్ నాట్ యాజ్ మచ్ నౌ. ఎర్లియర్ ఇట్ యూస్ టు బి, బట్ యాజ్ ఆఫ్ నౌ నాకేం పెద్ద అట్లాంటి కేసెస్ ఏమీ రిపోర్ట్ అవ్వలేదు. ఇందులో సైబర్ క్రైమ్లో కానీ సైబర్ ఇంజనీరింగ్ దీంట్లో ఎక్కువగా విక్టిమ్స్ అవ్వడానికి ఆన్లైన్, ఆఫ్లైన్ ఈ రెండిట్లో ఏ విధంగా ఉండమంటారు విక్టిమ్స్ కాకుండా ఉండాలంటే? మనకి అంటారు చూడండి చిన్నప్పుడు, లైక్ ఐ డోంట్ నో ఇఫ్ యూ నో, లైక్ వితౌట్ మెచ్యూరిటీ మనకి ఫ్రీడమ్ ఇస్తే పాడైపోతారు అని చెప్పేసి చెప్తారు కదా. ఇది టెక్నాలజీ కూడా అలాంటిదేనండి. మనకి దాన్ని వాడడం రాదు, కానీ మన చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. సో పీపుల్ జస్ట్ ప్లే విత్ స్మార్ట్ ఫోన్స్, తెలియకుండా ఏదో లింక్ ఒత్తుతారు, ఏదో ఒత్తుతారు ఏంటి అని చెప్పేసి. సైబర్ హైజీన్ అని ఒకటి ఉంటుంది. వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు సెండ్ ఇట్ అక్రాస్, క్రియేట్ అవేర్నెస్ కాలేజెస్లో, స్కూల్స్లో. పిల్లల్ని కూడా మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పండి అని చెప్పి. ఏదో లింక్ వచ్చింది వచ్చేసాము, ఇదిగో నీకు లాటరీ వచ్చింది అంటే. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తీసుకోండి. నేను చిన్నప్పుడు మా అమ్మ స్ట్రేంజర్స్తో మాట్లాడద్దు, ఎవరన్నా మేము చిన్నగా ఉండడం ఇంకొంచెం పరిస్థితి వేరుగా ఉంటుంది, షీ టీమ్స్ లేవు, ఏం లేవు అప్పుడు. సో బయట ఎవరైనా కనిపించి పలకరిస్తే మీ డాడీ నాకు తెలుసు అన్నా కూడా మనం వచ్చేసేయాలి ఇంటికి, తలదించుకోవాలి బయట. అట్లా పెరిగిన వాళ్ళం మనం అందరం. అండ్ ఇప్పుడు సడన్గా చూస్తే ఎవరన్నా ఫేస్బుక్లో స్ట్రేంజర్ హాయ్ యాడ్ అంటే ఇమీడియట్గా యాడ్ చేసుకుని నాకు ఎక్కువ ఫాలోవర్స్ వచ్చేస్తారు, నాకు లైక్స్ వచ్చేస్తాయి. అండ్ నేను అసలు
ఎవరితోటి స్ట్రేంజర్ తోటి మాట్లాడిన వాళ్ళం మనము సేమ్ పర్సన్ని ఆన్లైన్ వస్తే వితౌట్ ఎనీ ఇది వి జస్ట్ యాడ్ ద పర్సన్, వి యాక్సెప్ట్ ద ఫ్రెండ్ రిక్వెస్ట్, అండ్ ఆ పర్సన్కి మనం యాక్సెప్ట్ చేసినప్పుడు వీఆర్ నాట్ జస్ట్ సేయింగ్ యాక్సెప్టింగ్ ద పర్సన్, వీఆర్ యాక్సెప్టింగ్ టు షేర్ ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్ పోస్టెడ్ ఆన్ దట్ పేజ్. ఫేస్బుక్ మీద ఫొటోస్ ఉంటాయి, నేను ఏ కాలేజ్కి వెళ్ళానో ఉంటుంది, నా ఫ్రెండ్స్ ఎవరో ఉంటుంది, నేను ఈ రోజున ఏం చేస్తున్నాను, మై హోల్ లైఫ్ ఈజ్ ఆన్ దట్ సోషల్ మీడియా పేజ్. ఐఎమ్ గివింగ్ హిమ్ ద కీ టు మై లైఫ్. అండ్ దట్ పర్సన్, మాకు ఇవి కూడా ఉండే కొన్ని ట్రెడిషనల్ క్రైమ్స్, మీరు అంటున్నారు కదా ట్రెడిషనల్ క్రైమ్స్కి ఇప్పటికి డిఫరెన్స్. మామూలుగా వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో మేము ఊరు వెళ్తున్నాం అని చూస్తే వచ్చి పడి దొంగతనం చేసిన కేసు కూడా ఉంది. సో మన జీవితాన్ని మనం వాళ్ళకి ఇదిగో బాబు చూడు నా లైఫ్ స్టోరీ చూసుకో నువ్వు అని చెప్పి ఇన్విటేషన్ ఇస్తాను లిటరలీ. బట్ క్రైమ్స్ అగేన్స్ట్ సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ ఈజ్ అగేన్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టేకన్ అప్ సీరియస్లీ అనమాట. ఏదైనా కేసు వచ్చినా కూడా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వడము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. నేనైతే వెళ్ళిన ప్రతి కాలేజ్కి ఎస్పెషలీ యంగ్ గర్ల్స్కి, అంటే ఇదొక ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఐ వాంట్ టు బి పాపులర్. ఇట్స్ ఓకే, ఇట్స్ అ న్యాచురల్ థింగ్, బట్ దెన్ యూ షుడ్ నో వాట్ టు షేర్ వాట్ నాట్ టు షేర్. ఎందుకంటే మాఫింగ్ ఇప్పుడు మీరు చూసారు, ఏఐ కూడా వాడుతున్నారు లిటరలీ. AI is being used both by us and by them as well. AI generated deepfakes ఉన్నాయి. Lots of technology is there which can be used. మార్ఫింగ్ వాడుతున్నారు. లోన్ యాప్స్ కేసులో మొత్తము సెక్స్టార్షన్ జరుగుతూ ఉండాలి, వీడియోస్ వస్తాయి. మెన్ అండ్ ఉమెన్ ఆర్ బోత్ విక్టిమ్స్. సో వీ జస్ట్ గో అరౌండ్ టెలింగ్ పీపుల్ హౌ టు బీ ఆన్లైన్ అండ్ హౌ టు బీ ఆఫ్లైన్. బీ లైక్ యు ఆర్ ఆఫ్లైన్ ఆన్లైన్. ఆన్లైన్ ఉండాలి అంటే జస్ట్ ఒక లింక్ తోటి మనము మన ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ప్రైవసీ సెట్టింగ్స్ తెలిసినా చేసే ఓపిక లేదు తెలిసినా కూడా ఐ వాంట్ టు బీ పాపులర్, ఐ వాంట్ మై ఫొటోస్ టు బీ ఎవ్రీవేర్, ఐ వాంట్ పీపుల్ టు సీ మీ. హాయ్ చెప్తే హాయ్ చెప్తారు, చాట్ స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడికో వెళ్ళి ఎండ్ అవుతుంది. తర్వాత మేడం నేను ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ చూడండి, దేవర్ కపుల్ ఆఫ్ కేసెస్. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కేసు చదువుతూ ఉంటే ఇంతవరకు ఎలా మోసమయ్యారు. 1.5 crores ఒక వ్యక్తికి, తెలియని వ్యక్తికి. హౌ క్యాన్ యూ ట్రస్ట్ సమ్వన్? మ్యాట్రిమోనియల్ సైట్లో కలిసి మీరు అడిగారు ఎందుకు ట్రై చేయలేదని, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. కానీ మీకు ఎవరు రాదు కదా, అటువంటి ఎదురుపడరు కదా, మీరు చుట్టూ చేస్తారు కదా ఆల్రెడీ. యా బట్ స్టిల్ సో ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటే ఐ మీన్ ఐ ఫీల్ హౌ క్యాన్ యూ బీ చీటెడ్? వీ కాంట్ సే దట్ టు ద విక్టిమ్. ఆల్రెడీ దెబ్బతిన్న మనిషిని మనం ఎలా చేసావమ్మా నువ్వు ఇలాగా అని అడగము. బట్ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళని మ్యానిపులేట్ చేసి వీళ్ళ సైకాలజీ మీద ఆడి 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు అనుకుంటాం. ఆ అమ్మాయి షీ ఈజ్ నాట్ ఈవెన్ లైక్ 30 years old. And he managed to take so much money. And వీళ్ళు హ్యాబిచువల్, వీళ్ళు మ్యాట్రిమోనియల్ వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను కదా ఫ్రాడ్స్లో. అంటే మనకి డిజిటల్ ఎడ్యుకేషన్ లేదంటారు. ఎగ్జాక్ట్లీ. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ ద పవర్ బట్ వీ డోంట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, బట్ ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రైమ్లో విక్టిమ్ కాకుండా ఉండాలంటే మీరు చెప్పే టిప్ ఏంటండి? ఈచ్ ఎమోకి ఒక్కొక్క టిప్ ఉంటుందండి. డిజిటల్ అరెస్ట్, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ డిజిటల్ అరెస్ట్ ఇన్ లా. డిజిటల్ అరెస్ట్, if somebody says that your parcels are there and all, cut, block, inform on 1930. By mistake మీరు ఏదైనా సైబర్ ఫ్రాడ్కి విక్టిమైజ్ అయ్యారు అంటే 1930, దట్ ఈస్ ద హెల్ప్ లైన్ 1930. లేదు అక్కడ వాళ్ళు కాల్ వెళ్ళట్లేదు బికాస్ ఆఫ్ సో మెనీ కాల్స్, గో టు ద పోర్టల్ www.cybercrime.gov and report that crime. Second one, so that immediately refund can be initiated if at all. That is for digital arrest. Now when it comes to trading, we have been trying, every time we report a case, press note ఇచ్చినప్పుడల్లా కూడా నేను అడ్వైజరీస్ ఇస్తాను. యూ హ్యావ్ టు వెరిఫై. ఎందుకంటే దే విల్ క్రియేట్ సిమిలర్ వెబ్సైట్స్. మీకు దాని అథెంటిక్ వెబ్సైట్ ఉంటుంది. కొంతమందికి సగం తెలుసు సగం తెలియదు. తెలిసిన వాళ్ళని అడగండి, అన్నీ నాకు తెలుసు అనుకోకండి. అండ్ ఎవరైనా అవేర్నెస్ కోసం మేము వెళ్ళినప్పుడు కూడా వీ ఫైండ్ దట్ దే ఆర్ రెసిస్టెంట్, వీ నో. బట్ దెన్ వెన్ దే కమ్ బ్యాక్, మేడం ఇది ఎందుకు ఆపలేకపోతున్నాము. మరి మీరు నమ్మి మీరు చేసి నేను ఎలా ఆపుతాను? మిమ్మల్ని నేను ఆపాలి, వాడిని కాదు నేను ఆపాల్సింది. వాడు చేసే పని వాడు చేస్తాడు, వాడు ఎక్కడ ఉన్నాడో కనపడ్డు, వాడు ఆన్లైన్ ఎనానిమిటీని వాడు అడ్వాంటేజ్ తీసుకుని వాడు చేస్తున్నాడు. బట్ హూ కెన్ ఐ హెల్ప్? ఐ కెన్ హెల్ప్ యూ. యాజ్ అ విక్టిమ్ యూ హ్యావ్ టు బీ మోర్ అవేర్, యూ హ్యావ్ టు బీ మోర్ కాషియస్. ఎక్కడెక్కడ క్విక్ అండ్ ఈజీ మనీ అనగానే ఆలోచించండి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మేము చెప్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్స్ వస్తున్నాయి, వాట్సాప్ గ్రూప్స్ నుంచి, వాట్సాప్ గ్రూప్ నుంచి మళ్ళీ వాడు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకెళ్తాడు. సో ఇవి మేము చెప్తున్నాం, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ డన్. ఇమీడియట్గా మీరు అలర్ట్ అవి. లేదు ఇది ఇప్పుడు చాలామందికి మేము చెప్పాక వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ బయటకు వచ్చేసి బ్లాక్ చేసేస్తారు.
సమ్ పీపుల్ హ్యావ్ టోల్డ్ మేడం మళ్ళీ వాళ్ళు నన్ను ఇంకో దాంట్లోకి తీసుకెళ్లాలంటే నేను బ్లాక్ చేసేసాను మేడం అని చెప్పేసి చెప్తాను. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. దీనికి ఉన్న ఒక విరుగుడు అవేర్నెస్ అంతే. ఓకే, డిజిటల్ అరెస్ట్ చెప్పారు, తర్వాత జాబ్ ఫ్రాడ్ చెప్పారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ నేను చెప్పేది ఈ వెబ్సైట్స్ ఉంటాయి చూడండి, అథెంటిక్ మనవి ఏవైతే మన ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దే క్రియేట్ సర్టన్ యాప్స్. వీళ్ళు దానికి సిమిలర్గా కొన్ని క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ఏది అథెంటికో మీకు తెలియాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మీకు ఇక్కడ చేసుకోకుండా చేయకండి అని చెప్పేసి చెప్తున్నాం. వాళ్ళకి ఏంటంటే మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాము, మాకు తెలుసు ఇన్వెస్ట్మెంట్ గురించి, ట్రేడింగ్ గురించి మాకు ఆల్రెడీ ఐడియా ఉంది, సో వీ డోంట్ నీడ్ పీపుల్ టు టెల్ అస్ అన్న ఒక మైండ్ సెట్లో కాన్ఫిడెన్స్లో చేసుకుంటూ పోతారు. బట్ ప్రతిదీ 1-2 సార్లు చూసుకోండి. మీకు ఎస్పెషల్లీ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి వచ్చిందంటే ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఇంకొకసారి చూసుకోండి. సో ఎక్కడెక్కడ మీకు రెడ్ ఫ్లాగ్ రేజ్ అవుతుందో, అండ్ మీకు యూ కెన్ ఆల్సో చెక్ కదా ఈ ట్రేడింగ్ ఇవన్నీ, యూ హ్యావ్ సర్టన్ అథెంటిక్ ఇవి సెబీ ఇవి ఉన్నాయి, వాటిల్లో వెరిఫై చేసుకోండి. ఇక్కడ వాడేమో పెరిగిపోయిందని చూపిస్తాడు, అక్కడేమో డౌన్ ఉంటుంది. సో మీకు అక్కడే తెలుస్తుంది కదా వీడు ఫేక్ అని చెప్పేసి. సో యూ హ్యావ్ టు బి మోర్ కాషియస్. అండ్ మనం ఒక్కసారి కాదు, వాళ్ళు దిస్ హోల్ ఫ్రాడ్ ఒక్కసారి జరిగితే మనము ఆపగలుగుతాం. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఆల్రెడీ 2 నెలల నుంచి ఇన్వెస్ట్ చేసేసారు, చాలా డబ్బులు పోయాక మన దగ్గరికి వస్తారు. అప్పటికి మనం చేయి దాటిపోతుంది. మనకి ఇవాళ జరిగింది, ఇవాళ చెప్పారు, మనకి ఏదైనా మనం పుట్ ఆన్ హోల్డ్ తెచ్చి ఇవ్వగలుగుతాం. కొన్ని ఎలా ఉంటాయంటే ఇంకా ఒక పాయింట్ అయ్యాక వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ, యాజ్ లాంగ్ యాజ్ దిస్ మనీ ఇస్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఇట్ కెన్ బి బ్రాడ్ బ్యాక్. మాకేంటంటే ఒకటి అరెస్ట్ ఇస్ సెకండ్ పార్ట్. మా వరకు చెయ్యాలి, వేరే ఆపాలంటే చెయ్యాలి, దానికి టైం పడుతుంది. బట్ ఈ విక్టిమ్కి బిఫోర్ హీ డీస్టెబిలైజెస్, ఫైనాన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ లైఫ్. ఇమీడియట్గా ఏదో ఒకటి ఉన్న వాళ్ళు పోగొట్టుకున్న దాంట్లోంచి ఇఫ్ యూ కెన్ గెట్ సమ్ మనీ బ్యాక్, అట్లీస్ట్ స్టెబిలిటీ ఉంటుంది కదండి. సో మెనీ పీపుల్ ఆర్ సూసైడల్ when they come to us. అయ్యో, అదే చెప్తున్నాం కదా, వాళ్ళతోటి టాకింగ్ టు దెమ్ అండ్ మేకింగ్ దెమ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ లైఫ్ బియాండ్ దిస్, దట్ దే కెన్ హ్యాండిల్ దిస్ అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించాల్సి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ వై నేను ఎవరన్నా కానీ ఎక్కువ అమౌంట్ లాస్ ఉంటే ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్ అని చెప్పేసి ఎనీబడి సెపరేట్ కౌన్సిలింగ్ కూడా ఉంది, నేనే మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళకి ఎవరో వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వు నాకు ఏం చేయలేవు, నీతో ఎందుకు మాట్లాడాలి అన్న ఇది ఉంటుంది కనుక వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది కదా, ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అని చెప్పి ఫస్ట్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా స్టేజెస్ ఉంటాయండి. కంప్లైంట్ ఇచ్చిన రోజు ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక 10 days తర్వాత ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఒక 1 month తర్వాత ఒక మైండ్ సెట్ ఉంటుంది. అట్ ఈచ్ స్టేజ్ టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ ఫస్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా నిదానంగా ఓపికతోటి చెప్పి పంపిస్తానమాట, మాట్లాడతాను. అట్లీస్ట్ ఫర్ దెమ్ ఏంటంటే ఇంకెవరితో చెప్పుకోలేరు వాళ్ళు, బయట ఫ్యామిలీకి చెప్పుకోలేరు. ఎవరైనా ఒక లేడీ వచ్చారు, ఆవిడది అదే దే కాంట్ టెల్. మెన్ కూడా అంతేనండి, ఇంకా మెన్కే ఎక్కువ ప్రాబ్లం అనుకుంటాను చెప్పడం. నా పేరు బయటికి రాకూడదు, నేను ఎలా చేశానో అర్థం కావట్లేదు, ఇప్పుడు మా వాళ్ళకి నేను ఎట్లా చెప్పాలి. సో ఈచ్ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ ఇష్యూస్. సో ఇట్స్ నాట్ జస్ట్ అంటే మేము పోలీసింగే కాకుండా వీ ఆల్సో హ్యావ్ టు హెల్ప్ పీపుల్ డీల్ విత్ దిస్ ఫైనాన్షియల్ లాస్ అండ్ ట్రామా ఆఫ్ డిజిటల్ అరెస్ట్ ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్? ఎందుకంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ నుండి చాలా ఛాలెంజ్ ఫేస్ చేస్తారు. ఒక మినిస్టర్తో ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇంకా తను మీకు సపోర్ట్ చేయాల్సిన ఆఫీసర్ కోఆపరేట్ చేయకపోవడం, రకరకాల ఇష్యూస్ కనిపిస్తున్నప్పుడు ఇందులో రమ్మంటారా వద్దంటారా? ఎందుకు రాకూడదండి, రావద్దన్న చోటికే వెళ్ళాలి. నేను అదే అంటాను, నన్ను ఆపిన వాళ్ళే నాకు ఎక్కువ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద పీపుల్. అంటే నేను స్కూల్లో కూడా ఎవరైనా నువ్వు చేయలేవు అన్నప్పుడే అది ప్రూవ్ చేయడానికి అని చెప్పి నేను అయ్యాను. అంటే నా ఒపీనియన్ లేదు, అమ్మాయిలని ఎట్లా చిన్నప్పటి నుంచి పెంచుతారు. ఎస్పెషలీ మీరు విమెన్ గురించి మాట్లాడుతున్నారు కనుక ఐ వామ్ స్టూడెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, మాస్టర్స్ ఇన్ ఆంథ్రోపాలజీ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో జెండర్డ్ సోషలైజేషన్ అని ఉంటుంది. సో జెండర్డ్ సోషలైజేషన్లో ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇదే నువ్వు చేయగలవు, ఒక ఇంతకన్నా నుంచి నువ్వు చేయలేవు. అవును, పేరెంట్స్ తయారు చేస్తారు కదంటే. అలాగా పేరెంట్స్ కాకుండా ఒక గుర్రాన్ని, ఒక ఫోటో చూసాను నేను, ఒక గుర్రాన్ని తాడుతోటి ఒక చిన్న ప్లాస్టిక్ కుర్చీకి కట్టారు. ఆ గుర్రం మైండ్లో ఏముందంటే నన్ను కట్టారని అక్కడి నుంచి కదలదు. ప్లాస్టిక్ కుర్చీ ఎంతండి గుర్రానికి, బట్ ఆ గుర్రంని చిన్నప్పటి నుంచి వాట్ ఎవర్ దాని మైండ్ని అది ట్రైన్ చేసి పెట్టేశారనమాట. సో అది కట్టేశారు నన్ను అనేది కదలదు అనమాట. అమ్మాయిలు కూడా ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మీకు మీ క్లాస్మేట్స్ కానీ స్కూల్లో కానీ ఇంట్లో కానీ
దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఓన్లీ దిస్ మచ్ అని చెప్పేసి ఒక మైండ్ సెట్ వస్తుంది. నాట్ ఎవ్రీవేర్. ఈ రోజున ఐ వుడ్ సే దట్ విమెన్స్ డే కనుక నార్మలీ విమెన్ అచీవ్మెంట్స్, విమెన్ ఇలా చేసేసారు, విమెన్ అలా చేసేసారు అన్నారు. విమెన్ ఇలా చేసేసారు అలా చేశారంటే ఒక ఉమెన్ అంత చేయగలిగిందంటే దేవర్ సమ్ మెన్ సపోర్టింగ్ హర్. ఒక ఫాదరు, ఒక బ్రదరు, ఒక హస్బెండ్, ఎవరో ఒకరు ఆ ఉమెన్కి సపోర్ట్ చేశారు. వీఆర్ గ్రేట్ఫుల్ టు దట్ మెన్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్. అట్ ద సేమ్ టైం ఉమెన్ చేయలేకపోతున్నారంటే దేర్ ఆర్ సమ్ ఇడియటిక్ మెన్. ఇంకా నాకు బూతులు సరిగ్గా రావని. దెర్ ఆర్ సమ్ మెన్ హూ ఆర్ క్రియేటింగ్ హర్డల్స్ ఫర్ ఉమెన్. సో మీరు వాళ్ళని ఆపుతున్నారు కనుక నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను అంటే నువ్వు ఇంట్లోనే ఉండిపోతావు. లేదు, బయటికి వెళ్ళాలి. నీలో ఉన్న సత్తా ఏంటో నీవు తెలుసుకుని నువ్వు నమ్మగలిగితేనే అవతలోనికి నీ మీద నమ్మకం కలుగుతుంది. స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. విమెన్ చేయలేనిదంటూ ఏం లేదు. ఐ మీన్ అది ఐ డోంట్, దీస్ ఆర్ నార్మలీ కాన్సెప్ట్ ఏంటంటే దీస్ ఆర్ ఉమెన్స్ జాబ్, దీస్ ఆర్ మెన్స్ జాబ్ అని ఉంటుంది. నా ప్రకారం ఏంటంటే ఉమెన్ ఎక్కువ సర్వీస్లోకి వచ్చాక ట్రెండ్ ఆఫ్ పోలీసింగ్ కూడా మారింది. దెర్ ఆర్ సర్టన్ జాబ్స్ విచ్ విమెన్ క్యాన్ డూ బెటర్. ఇంట్రాగేషన్ ఉందనుకోండి, విమెన్ క్యాన్ డూ అ బెటర్ జాబ్ if she has the knack. If she has the knack. Each woman comes with just like men are different, women are different, but it doesn't mean that women fail. Only thing is women should know what they are capable of. They should believe in themselves. And police lo entante manaku subject knowledge undali, capability undali. Nenu women kanuka naaku issues unnai kanuka nenu women kanuka anna idi unnai ante then they better not come. But I don't care. I can do this on a confidence when a women are not only welcome, are required. పోలీస్ జాబ్లోకి వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకేలా పనిచేస్తారంటారు బాలగారు. మహిళలకి మానసికంగా ఎంత దృఢంగా ఉంటామో శారీరకంగా మనం అంతే దృఢంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళగా మాకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలి ఎందుకంటే కాదు, ఖచ్చితంగా మనం ఈ మగవారు ఎలా చేస్తున్నాం అంతకన్నా బాగా పనిచేయగలమంటూ నిరూపించవచ్చు అని చెప్తున్నారు బాలగారు. ఒకవేళ శారీరకంగా సమస్యలు ఉంటే ఈ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ అండి, కానీ పేద ప్రజలకి అన్యాయంగా ఉన్న బాధ్యులకి సాయం చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్. తప్పకుండా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రండి, పబ్లిక్ సేవ చేయండి. ఇది బాలాగారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అందరూ నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. Thank you, Andy. Happy Women's Day to you.